प्रभु को महानामर धन्यवाद हेउ गौरव हेउ దేవుని గొప్ప నామములో మహిమ స్తుతి కలుగును గాక आम्हे माने क्रिसमस रो ऋतु बा सीजन रे अछु మనము క్రిస్మస్ ఒక వాతావరణం లేదా దాని కాలములో మనం ఉన్నాం समुदाय विश्व रे लोके एही मास डिसेंबर मास को क्रिसमस रो मास भावरे विशेष करी क्रिस्टियन भाई भणी माने पालन करती భూలోకములో ఉన్న ప్రజలందరూ ఈ డిసెంబర్ నెలకి అనగా ప్రత్యేకంగా క్రైస్తవులు సహోదరి సహోదరులందరూ ఈ నెలకి క్రిస్మస్ ఒక నెల అని ప్రకటిస్తూ ఉంటారు పాటిస్తుంటారు ସେହି ପରି ଏକ ପରିବେଶ ମଧ୍ୟରେ ଏହି ସ୍ଥାନରେ ମଧ୍ୟ ଏକ ସେଲିବ୍ରେସନ ରଖାଯାଇଛି అటువంటి పరిస్థితుల్లో కూడా అటువంటి వాతావరణంలో కూడా మనము కూడా ఈ రోజు ఈ కూడికను కూడా ఏర్పాటు చేయబడి ఉన్నది ମାନେ ସାଜ ସଜା ସବୁ ଦେଖି କ୍ରିସମାସ ର ଅନୁଭବ କରୁଛୁ ఈ అలంకరణ ఇదంతా చూస్తూ కూడా మన క్రిస్మస్ పండుగ ఒక అనుభూతిలోకి మనం వెళుతూనే ఉన్నాం ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ ଆମ୍ଭେମାନେ ଅନେକ ତାରା ଏଠାରେ ଦେଖୁଛୁ దేవుని వారులారా మనం ఇక్కడ ఎన్నో నక్షత్రములు చూస్తూ ఉన్నాం ଆଉ ଏହି ତାରା ଏଠାରେ ଝୁଲା ଯିବାର ଅର୍ଥ ହେଉଛି ଯୀଶୁଙ୍କ ଜନ୍ମ ସମୟରେ ଗୋଟିଏ ତାରା ଆକାଶରେ ଉଦିତ ହେଇଥିଲା దేవాలయం లోపల ఈ నక్షత్రమును వేలాడించుట మనం చూస్తున్నాము దీనికి అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన దినాన ఒక నక్షత్రము ఆకాశంలో వెలిసింది ଆଜିର ଧ୍ୟାନର ବିଷୟ ହେଉଛି ଯାକୁବଙ୍କ ତାରା ఈ రోజు ధ్యానాంశం ఏమనగా యాకోబు ఒక నక్షత్రమును ବାଇବଲ ଧର୍ମଶାସ୍ତ୍ର ଗଣନା ପୁସ୍ତକ 24 ଅଧ୍ୟାୟର 17 ପଦରେ ଆମେ ତାହା ଦେଖିବା బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండములో 24వ అధ్యాయం 17వ వచనము ఆయన చూచుచున్న గాని ప్రస్తుతమును నున్నట్టు కాదు ఆయన చూచుచున్న గాని సమీపమును ఉన్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును అది మోయాబు ప్రాంతమును కొట్టును కలహ వీరులందరినీ నాశనము చేయును ଯାକୁବଙ୍କ ଠାରୁ ଏକ ତାରା ଉଦିତ ହେବ ବୋଲି ଲେଖା ଅଛି ఇక్కడ చదువుకున్న అంశంలో యాకోబు నుండి ఒక నక్షత్రమును వెలుసును అని రాయబడి ఉన్నది ବିଲିୟମ ଭବିଷ୍ୟତ ବକ୍ତା ଏହି କଥାକୁ କହୁଛନ୍ତି బిలియాము ఒక ప్రవక్తను ఈ యొక్క ప్రవచన వాక్యము ప్రకటిస్తున్నారు 22 23 24 ଅଧ୍ୟାୟରେ ଇସ୍ରାଏଲ ସମ୍ବନ୍ଧରେ ସେ ଅନେକ କଥା କହିବାର ଆମେ ଦେଖୁଛୁ ఈ 22 నుంచి 25 వరకు ఇశ్రాయేలు గురించి ప్రకటించినటువంటి ఒక ప్రవచన గురించి మనం చూడగలుగుతున్నాం ଅନେକ କଥା କହୁ କହୁ ସେ ଯାକୁବଙ୍କ ଠାରୁ ଏକ ତାରା ଉଦିତ ହେବ ବୋଲି କହିଲେ ఆయన ఎన్నో మాటలు చెప్తూ కూడా ఆయన యాకోబు నుండి ఒక నక్షత్రం వెలుసును అని కూడా చెప్పడం అయింది ଆଉ ସେ ତାରା କଣ କର୍ମ କରିବ ତାହା ସେ ତଳେ ବର୍ଣ୍ଣନା କରୁଛନ୍ତି ఆ నక్షత్రమును చేయవలసిన పని ఏమిటో ఆ క్రిందకి మనం చదివినట్లయితే మనకి తెలుస్తూ ఉన్నాయి ଲେଖା ଅଛି ତାହା ମୋୟାବର ପାର୍ଶ୍ୱକୁ ଭେଦ କରିବ అది మోయాబు ఒక ప్రాంతానికి భేదము చేయను କଳହର ସମସ୍ତ ସନ୍ତାନକୁ ଚୂର୍ଣ୍ଣ କରିବ కలహానికి సంబంధించిన కుమారునికి నాశనము చేయను ଏକ ତାରା କି ପ୍ରକାର ମୋୟାବର ପାର୍ଶ୍ୱକୁ ଭେଦ କରିବ ఒక నక్షత్రమును మోయాబు ఒక పర్సన్కి ఏ విధంగా భేదము కలిగి ଏକ ତାରା କି ପ୍ରକାରେ କଳହର ସନ୍ତାନକୁ ଚୂର୍ଣ୍ଣ କରିବ ఒక నక్షత్రమును కలహానికి చెందినటువంటి ఒక గోత్రానికి ఏ విధంగా నశింప చేయను ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ଲୋକମାନେ దేవుని వారులారా ଏହା ସାଧାରଣ ତାରା ନୁହେଁ ఇది సాధారణమైన నక్షత్రము కాదు ଏହା ଅନେକଙ୍କୁ ଚୂର୍ଣ୍ଣ କରିବାର ఈ ତାରା నక్షత్రం అనేక మందికి నశింప చేసినటువంటి ତାମାନେ నక్షత్రం ଏଇ ତାରାରେ ଶକ୍ତି ଅଛି అనగా ఈ నక్షత్రములో శక్తి ఉన్నాయి ଏଇ ତାରାରେ ମହାନ ଶକ୍ତି
ଶକ୍ତି ନିହିତ ଅଛି। ఈ యొక్క నక్షత్రంలో అద్భుతమైన శక్తి ఉన్నాయి. ଭେଦ କରିବାର ଶକ୍ତି, దీని భేదము చేసే శక్తి, ଆଉ ଚୂର୍ଣ୍ଣ କରିବାର ଶକ୍ତି, ఇది నశింపు చేసినటువంటి ఒక శక్తి, ଆଉ ରାଜତ୍ୱ କରିବାର ଶକ୍ତି ଅଛି। ఇది శాసించే ఒక శక్తి. ଆଉ ଏ ତାରାର ନାମ ହେଉଛି, ఈ యొక్క నక్షత్రము యొక్క పేరేమనగా, ବଡ ଆଶ୍ଚର୍ଯ୍ୟ ଲାଗେ ଶୁଣିଲା ବେଳକୁ, ఆ మాటలు వింటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ଯାକୋବଙ୍କ ତାରା ଅଟେ। ఈ నక్షత్రము యాకోబు యొక్క నక్షత్రము. କାହିଁକି କୁହାଗଲା ଯାକୋବଙ୍କ ତାରା? ఎందుకు యాకోబు యొక్క నక్షత్రం అని చెప్పబడింది? ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କୁ ଅନେକ ମହାନ ମହାନ ଲୋକଙ୍କର ସହିତ ସମ୍ପର୍କରେ ଡକାଯାଇଛି। యేసుక్రీస్తు ప్రభు వారికి గొప్ప గొప్ప వారికి సంబంధముగా చేయబడి పిలువబడి ఉన్నారు. ଯୀଶୁଙ୍କୁ ଯାକୋବଙ୍କ ତାରା ବୋଲି କୁହାଗଲା। యేసు ప్రభు వారికి యాకోబు యొక్క నక్షత్రం అని పిలువబడ్డారు. ଯୀଶୁଙ୍କୁ ଦାଉଦଙ୍କ ମୂଳ ବୋଲି କୁହାଗଲା। యేసు ప్రభుకి దావీదు యొక్క మూలము అని పిలువబడ్డారు. ଯୀଶୁଙ୍କୁ ଅବ୍ରାହମଙ୍କ ସନ୍ତାନ ବୋଲି କୁହାଗଲା। యేసు ప్రభు వారికి అబ్రహాము కుమారుడు అని పిలువబడ్డారు. କାହିଁକି ଏତେ ମହାନ ପରମେଶ୍ୱର ఎందుకు ఇంత గొప్ప దేవుడు କିଛି ଲୋକମାନଙ୍କ ସହିତ ନିଜକୁ ଯୋଡ଼ିକି ଡକାଯିବାକୁ ଭଲ ପାଇଲେ? కొంతమంది యొక్కతో వారి పేరులో పిలువబడ్డానికి ఆయన ఇష్టపడ్డారు. ସେଇ ଲୋକମାନଙ୍କ ସହିତ ନିଜ ନାଁକୁ ସେ ଯୋଡ଼ିଦେଲେ। అటువంటి ప్రజలకి తన పేరును ఆయన కలుపుకున్నారు. ଯାକୋବଙ୍କ ତାରା, యాకోబు యొక్క నక్షత్రము. ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ କେତେବେଳେ ଯୀଶୁଙ୍କୁ ଯାକୋବଙ୍କ ତାରା ବୋଲି କୁହାଗଲା? ఎప్పుడు యాకోబు నక్షత్రము అని యేసు ప్రభు గురించి చెప్పబడింది. ଏହା କେଉଁ ଯାକୋବଙ୍କର ପାଇଁ ବୋଲି କୁହାଯାଉଛି? ఏ యాకోబు గురించి ఇది చెప్పబడుతూనే ఉన్నాయి. ବାଇବଲରେ ଅନେକ ଯାକୋବ ଅଛନ୍ତି। బైబిల్లో అనేక మంది యాకోబులు ఉన్నారు. ମରିୟମଙ୍କ ଶ୍ୱଶୁର ମଧ୍ୟ ଜଣେ ଯାକୋବ ଥିଲେ। మరియా ఒక మామయ్య కూడా యాకోబు. ଯୀଶୁଙ୍କର ଭାଇ ମଧ୍ୟ ଜଣେ ଯାକୋବ ଥିଲେ। యేసు ప్రభు యొక్క సహోదరుడైన వారు కూడా యాకోబు. ଇସାକଙ୍କର ପୁଅ ଗୋଟିଏ ଯାକୋବ, ఇస్సాకు కుమారుడుగా యాకోబు ఉన్నారు. ସେବଦୀଙ୍କ ପୁତ୍ର ଗୋଟିଏ ଯାକୋବ। జబదీ యొక్క కుమారుడికి యాకోబు అన్నవారు এই ఉన్నారు. ପ୍ରକାରେ 4-5 ଯାକୋବ କଥା ଆମେ ఈ విధముగా 4-5 పేరు కలిగిన వ్యక్తులు ఉన్నారు. ଏଣୁକରି ଏଠାରେ ଯେଉଁ ଯାକୋବଙ୍କ ନାଁ ନିଆଯାଉଛି, కానీ ఈ చోట ఏ యాకోబుగా అయితే చెప్పబడుతున్నదో ଏଇ ଯାକୋବ ସାଧାରଣ ବ୍ୟକ୍ତି ନୁହନ୍ତି। ఈ యాకోబు సాధారణ వ్యక్తి కాదు. ସେଇ ଯାକୋବ ଯିଏକି ଯୀଶୁଙ୍କୁ ପରମେଶ୍ୱରଙ୍କୁ ଦିନେ ଯୁଦ୍ଧରେ ହରାଇ ପାରିଛନ୍ତି। ఏ యాకోబు అయితే ఒక దినాన్ని దేవునితో పాటు పోరాడి గెలిచి ఉన్నాడు. ଏଇ ଯାକୋବ ఈ యాకోబు ଲାବନଙ୍କ ଘରେ ରହିବା ଦ୍ୱାରା ଲାବନ ଆଶୀର୍ବାଦ ପାଇଛନ୍ତି। లాబాను ఇంటిలో ఉండేటప్పుడు లాబాను యాకోబు వల్ల దీవింపబడి ఉన్నారు. ଏଇ ଯାକୋବ ପରମେଶ୍ୱରଙ୍କ ଦ୍ୱାରା నిశుక్తి ప్రాప్త ଅଟନ୍ତି। ఈ యాకోబు దేవుని మూలముగా ఏర్పరచబడినటువంటి వాడు. ଏଇ ଯାକୋବ ପରମେଶ୍ୱରଙ୍କ ଦ୍ୱାରା ଆଶୀର୍ବାଦ ପ୍ରାପ୍ତ ଅଟନ୍ତି। ఈ యాకోబు దేవుని వల్ల దీవింపబడినటువంటి వాడు. ଏଇ ଯାକୋବକୁ ପରମେଶ୍ୱର ବହୁ ଗୁଣରେ ବହୁ ବଂଶ ହେବାକୁ ଦେଇଛନ୍ତି। ఈ యాకోబు ఆ దేవుడు ఆయనకి ప్రజలు ఎక్కువగా వర్ధింపడానికి ଆଉ చేస్తున్నారు. ଯାକୋବ ସମ୍ବନ୍ଧରେ ପରମେଶ୍ୱର କହନ୍ତି, యాకోబును బట్టి దేవుడిని యెహోవా అంటున్నాడు, ତାହା ପାଇଁ କୌଣସି ଗଣକଥା କାମ କରିବ ନାହିଁ। ఆయన గురించి ఏ వర్ణింపు మాటలు చాలదు. କୌଣସି ଗୁଣି ଗାରୁଡି ତନ୍ତ୍ର ମନ୍ତ୍ର ତା ବିରୁଦ୍ଧରେ ସାର୍ଥକ ହେବ ନାହିଁ। ఆయన గురించి ఎటువంటి చిల్లని కన్య పని అయినా దెయ్యాల పని అయినా సరే ఆయనకి ఏ మాత్రము తాకదు. ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ ଯାକୋବ ଇସ୍ରାଏଲ ମଧ୍ୟରେ ଗୋଟିଏ ପାର୍ଥକ୍ୟ ଅଛି। యాకోబు ఇశ్రాయేలు మధ్యన ఒక వ్యత్యాసం ఉన్నది. ଯାକୋବ ଏକ ବ୍ୟକ୍ତି ଅଟେ, యాకోబు ఒక వ్యక్తి అయి ఉన్నాడు. ଇସ୍ରାଏଲ ଗୋଟିଏ ଦେଶ ଅଟେ। ఇశ్రాయేలు ఒక దేశమై ఉన్నది. ଯାକୋବ ଏକ ସଂଘର୍ଷକାରୀ ବ୍ୟକ୍ତି ଅଟେ। యాకోబు ఒక యుద్ధ వీరుడుగా ఉంటాడు. ଇସ୍ରାଏଲ ଏକ ବିଜୟୀ ବ୍ୟକ୍ତି ଅଟେ। అనగా ఇశ్రాయేలు ఒక విజేత పొందినటువంటి వారు. ଯାକୋବ ମିଶର ଦେଶରେ ପ୍ରବେଶ କଲା, యాకోబు ఐగుప్తు దేశంలో ప్రవేశించాడు. କିନ୍ତୁ ଇସ୍ରାଏଲ ମିଶରରୁ ବାହାରିଲେ। కానీ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ଯାକୋବ ଭାବରେ ପ୍ରବେଶ କଲେ, యాకోబు ప్రకారంగా ఆయన ప్రవేశించాడు. କିନ୍ତୁ ଇସ୍ରାଏଲ ହେଇକି ସେମାନେ ବାହାରିଲେ। కానీ అక్కడ నుండి ఇశ్రాయేలు గోత్రముగా ఆయన బయటికి వచ్చాడు. ପରମେଶ୍ୱର ଯାକୋବକୁ ଯେତେବେଳେ ଆଶୀର୍ବାଦ କରନ୍ତି, దేవుడైన యెహోవా ఎప్పుడైతే యాకోబుని దీవించాడు, ଆଉ ସେ ଯାକୋବ ହେଇକି ରହିଲେ ନାହିଁ, ఆయన యాకోబుగా ఉండిపోలేదు. ସେ ଏକ ହେଇ ରହିଲେ ନାହିଁ, ఆయన ఒంటరిగా ସେ ఉండలేదు. ବହୁ ଗୁଣିତ ହେଲେ। ఆయన విస్తరింపబడ్డాడు.
কিন্তু যিশুକୁ ଯାକୋବଙ୍କ ତାରା ବୋଲି କୁହାଯାଉଛି। కానీ యేసు ప్రభువుకి యాకోబు ఒక నక్షత్రం అని చెప్పబడుతుంది. ଇସ୍ରାଏଲର ତାରା ବୋଲି କୁହାଯାଉନାହିଁ। ఇశ్రాయేలు ఒక నక్షత్రం అని చెప్పబడటం లేదు. ଏହାର ଅର୍ଥ କଣ थे? దీని అర్థము భావం ఏమిటి? ଯାକୋବ ଈଶ୍ୱରଙ୍କ ସହିତ ଯୁଦ୍ଧ କରିଛନ୍ତି। యాకోబు దేవునితో పాటు పోరాడి ఉన్నాడు. ଯାକୋବ ଜୟ ପାଇଥିବା ବ୍ୟକ୍ତି ଅଟନ୍ତି। ఆ యాకోబు ఒక విజేత పొందినటువంటి ఒక వ్యక్తి. ଯାକୋବଙ୍କର ଚରିତ୍ର ଉପରେ ଅନେକ କଥା କୁହାଯାଇ ପାରିବ। యాకోబు చరిత్ర గురించి ఎన్నో భావాల అర్థాలు ଅନେକ ମଧ୍ୟରୁ ମୁଁ ଆପଣଙ୍କୁ ଦୁଇଟି କଥା କହୁଛି। అనేక విషయం ఉన్నప్పటికీ కూడా రెండు విషయాలు మాత్రమే చెప్తాను. ଯାକୋବ ଏକ ବିଜୟୀ ଖ୍ରୀଷ୍ଟିଆନ ଅଟେ। ఓ యాకోబు ఒక విజేత పొందినటువంటి ఒక క్రైస్తవుడు. ଯାକୋବକୁ କେହି ଜୟ କରିପାରିବେ ନାହିଁ। ఎవరైనా సరే యాకోబుని ఆయన ఓడించలేరు. ଯାକୋବକୁ କେଉଁମାନେ ଜୟ କରିପାରିବେ ନାହିଁ? ఎవరు ఏ ప్రజలు యాకోబు నుండి విజేత పొందలేరు. ସର୍ବପ୍ରଥମେ ପରମେଶ୍ୱର ଜୟ କରିପାରିବେ ନାହିଁ। మొట్టమొదటిగా దేవుడును ఆయన విజేత పొందలేడు. ଦ୍ୱିତୀୟରେ କୌଣସି ଗୁଣିଆ ତନ୍ତ୍ର ମନ୍ତ୍ର ଜୟ କରିପାରିବ ନାହିଁ। రెండవదిగా ఎటువంటి చిల్లకి వాళ్ళైనా ఎటువంటి ఆ దయ్యాలను పూజించిన వాళ్ళైనప్పటికీ కూడా ఆయన దగ్గర నుంచి ఆయన విజేత ଏ ହେଉଛି పొందలేరు. ଯାକୋବ। ఈయన యాకోబు. ଆମେ ଯଦି 32 ଅଧ୍ୟାୟରେ ଦେଖିବା ଆଦି ପୁସ୍ତକରେ ఆదికాండము 32వ అధ్యాయంలో ତାର 28 ପଦରେ ఆ 28వ వచనంలో రాయబడి ఉన్నది. ଯାକୋବ ପରମେଶ୍ୱରଙ୍କ ସହିତ ବିଜୟୀ ହେଲା। ఆ యాకోబు దేవునితో పాటు పోరాడి ସେ ଯୁଦ୍ଧ କଲା ବେଳେ ଯାକୋବ ଅଟେ। ఆయన యుద్ధము కొనేటప్పుడు యాకోబు ପରମେଶ୍ୱରଙ୍କୁ ହରାଇବା ପର୍ଯ୍ୟନ୍ତ ସେ ଯାକୋବ ଅଟେ। ఆయన దేవుని ఓడించిన వరకు యాకోబుగానే పిలువబడుతున్నాడు. ପରମେଶ୍ୱରଙ୍କୁ ପରାଜୟ କଲା ପରେ ପ୍ରଭୁ ତାକୁ ଇସ୍ରାଏଲ କଲେ। దేవుని యెహోవాకు ఓడించిన తరువాత ఇశ్రాయేలుగా మార్చాడు. ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ ତାମାନେ ବିଜୟୀ ଯାକୋବଙ୍କ ତାରା ସେ ଅଟନ୍ତି। దేవుని ప్రజలారా ఇప్పుడు అలాగైతే విజేత పొందినటువంటి యాకోబుకి నక్షత్రమై ఉన్నాడు. ତାମାନେ ଯାକୋବ ଏକ ବିଜୟୀ ବ୍ୟକ୍ତି, ଈଶ୍ୱରଙ୍କ ଉପରେ ବିଜୟୀ। అనగా యాకోబు ఒక విజేత పొందినవాడు, దేవునితో పాటు పోరాడి విజేత పొందినవాడు. ଯାକୋବ ଗୁଣିଆ ଉପରେ ବିଜୟୀ ଅଟେ। అలాగే చిన్న పని కార్యములో కూడా ఆయన విజేత పొందినవాడు. କରୋନା ପୁସ୍ତକ ତାହାର 23 ଅଧ୍ୟାୟର 23 ପଦରେ సంఖ్యాకాండములో 23వ అధ్యాయం 23వ వచనంలో రాయబడి ఉన్నది. କୁହାଗଲା ଯାକୋବ ପାଇଁ କୌଣସି ଗଣଗତା ନାହିଁ। యాకోబుని ఏ కార్యము ఏ బలమును విజేత పొందింది కాదు. ତାମାନେ ଯେତେ ଗୁଣିଆ ମାନେ ଆସିକି ଗୁଣି କଲେ ହେଁ ఎంతమంది చిలంగి వాళ్ళము వచ్చి ఆయనకి చిలంగి కార్యము చేసినా କେହି ହେଲେ ଯାକୋବକୁ ପରାଜୟ କରିପାରିବେ ନାହିଁ। ఎవరు యాకోబుని ఓడించలేకపోయారు. ଆମ ଲୋକମାନଙ୍କୁ ବେଳେ ବେଳେ କିଛି ବି ଯଦି ଅସୁବିଧା ହେଲେ ଗୁଣିଆ ପାଖକୁ ଯାଆନ୍ତି। మన వారికి కూడా కొన్ని సమయంలో కొద్దిగా జబ్బుగా బాధగా ఉంటే వేగంగా చిలంగి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ଆପଣ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଆପଣଙ୍କ ତାରା ହେଇପାରିବେ ନାହିଁ। యేసుక్రీస్తు ప్రభువును మీ నక్షత్రముగా పిలువబడ్డాడు. ସେ ଯାକୋବଙ୍କ ତାରା ଅଟନ୍ତି। ఆయన యాకోబు ఒక నక్షత్రమై ఉన్నాడు. ବିଜୟୀ ଖ୍ରୀଷ୍ଟିଆନ ମାନଙ୍କର ସେ ତାରା ଅଟନ୍ତି। విజేత పొందినటువంటి క్రైస్తవుల ఒక నక్షత్రము ఆయన అయి ఉన్నాడు. ଯାକୋବ ଲାବାନ ଉପରେ ଜୟ ପାଇଛନ୍ତି। యాకోబు లాబాను పైన కూడా విజేత పొందాడు. ଲାବାନ ବୋଲି କହିଲେ ସାଧାରଣ କୁଟୁମ୍ବୀୟ ମନୁଷ୍ୟ ମାନଙ୍କର କ୍ଲେଶକୁ ଜୟ କରିବା ଅଟେ। అనగా లాభం అనగా సాధారణ కుటుంబంలో ఒక సమస్యలో బాధలను విజేత పొందినవాడు. ନିର୍ବିବାଦରେ ଯାକୋବ ସମସ୍ତ ସମସ୍ୟାକୁ ଜୟ କରିଛି। ప్రతి సమస్యల నుండి కూడా యాకోబు విజేత పొంది ఉన్నాడు. ତା ଶ୍ୱଶୁର ତା ବିରୁଦ୍ଧରେ କାମ କରିଛନ୍ତି। ఆయన మాయ కూడా ఆయన విరుద్ధంగా పని చేస్తున్నాడు. ତାଙ୍କ ନିଜର కుటుంబీయ ଲୋକମାନେ ତା ବିରୁଦ୍ଧରେ କାମ କରିଛନ୍ତି। ఆయన సొంతములు కావలసిన వారు కూడా ఆయన వ్యతిరేకంగా ତା ସହିତ ସବୁ ପ୍ରକାର ଅନ୍ୟାୟ କରିଛନ୍ତି। అన్ని విధముగా ఆయనకు అన్యాయము చేయిస్తున్నారు. ଏ ସବୁ ପରିସ୍ଥିତିରେ ହିଁ ସେ କେବଳ పరమేశ్వరుଙ୍କ ସାହାଯ୍ୟରେ ఊర్ధ్వକୁ ଉଠି ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన ఎదురైనప్పటికీ కూడా దేవుని సహాయమును బట్టి విజేత పొంది ఉన్నారు. ସେ ଅନ୍ୟାୟ ବଦଳରେ ଅନ୍ୟାୟ କେବେ କରିନାହାନ୍ତି। అన్యాయము చేసిన వారికి తిరిగి ఆయన అన్యాయము చేయలేదు. କେହି ଯେବେ ତାଙ୍କ ପ୍ରତି ଦୁର୍ବ୍ୟବହାର କରିଛନ୍ତି ସେ ଦୁର୍ବ୍ୟବହାର କରିନାହାନ୍ତି। ఎవరు ఆయన కఠినముగా ప్రవర్తించినా తిరిగి కఠినముగా ప్రవర్తించలేదు. ତାଙ୍କର ଏହି ପ୍ରକାର ନିର୍ଦୋଷ ଜୀବନ ସକାଶୁ ପ୍ରଭୁ ଚାହିଁଲେ କି ସେ ତାଙ୍କର ତାରା ହେବା। ఇటువంటి నిష్కలంకమైన చరిత్ర మనసు కలిగిన వాడు కనుక దేవుడు ఆయన నక్షత్రం అవ్వాలని కోరుకున్నాడు. ଆମେମାନେ కాగజ ତାରାରେ ସନ୍ତୁଷ୍ଟ ହେଇଯାଉ। మనము ఈ యొక్క పేపర్ యొక్క నక్షత్రంను చూసి చాలా ସେ సంతోషిస్తున్నాం. ଆମର ତାରା ହେବା ଦରକାର। ఆయన మన నక్షత్రం అవ్వాలి. ପ୍ରଭୁଙ୍କ ନାମର ଗୌରବ ହେଉ। దేవుని నామమున మహిమ కలుగును గాక. ଯାକୋବଙ୍କ ଠାରୁ ଏକ ତାରା ଉଦିତ ହେବ యాకోబు మూలమున ఒక నక్షత్రం వెలుచును. ଆଉ ସେ ତାରା ଚୂର୍ଣ୍ଣ କରିବ। ఆ నక్షత్రం
నక్షత్రమును చూడించనగా प्रभु को लोक माने कालवरी रे प्रभु यीशु ख्रीष्ट शयतानर मस्तक को चूर्ण कले అనగా యేసుక్రీస్తు ప్రభువు కలువరి శిలువలో సాతాను యొక్క తలను ఆయన కలువరి శిలువలో చితికిచ్చారు दुनिया रे अनेक प्रभु माने आसिले లోకములో అనేక మంది దేవుళ్ళు వెలుస్తున్నారు शयतान को चूर्ण करिबा पई केही आसिना ఎవరు సాతాన్ని ఆయన ఎదిరించి అనగా నశింపజేయడానికి केवल जणे उदय हेले जे शयतानर मस्तक को ఒక వ్యక్తిని మాత్రమే ఆయన ఉద్భవించారు సాతాన్ని आ ఓడించారు शयतान को अंधकार बोली कहा जाए సాతానికి అంధకారం అని ता పిలువబడుతుంది माने आम प्रभु यीशु ख्रीष्ट आलोक दायक तारा अटंती అనగా మన యేసుక్రీస్తు ప్రభు ఎలుగుకి సంబంధించిన నక్షత్రమై ఉన్నారు कलसिया 1:13 अनुसार కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13వ एफिसियो వచనంలో 6:12 अनुसार ఎఫెసీయుల 6:12 వచనంలో शयतान अंधकार होते ఆ సాతాను అంధకారమై ఉన్నాడు आम प्रभु यीशु उज्जवल प्रभाती तारा अटंती యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏకు చుకైనారు प्रकाशित 22:16 पदरे ప్రకటన 22వ అధ్యాయం 16వ प्रभु వచనంలో यीशु को उज्जवल प्रभाती तारा बोली యేసు कहा जाए ప్రభువానికి ఆ తేజస్సు నక్షత్రం అని ता చెప్పబడింది माने एही तारा आलोकदायक तारा అనగా ఈ నక్షత్రమును వెలిగించే ఒక నక్షత్రమును एही तारार युद्ध अंधकार विरुद्ध ఈ నక్షత్రముకు పని ఏమిటంటే అంధకారముతో పోరాడుట अंधकारर शक्ति बोली कहिबार अर्थ होची शयतानर शक्ति అంధకారానికి సంబంధించిన శక్తి అనగా సాతానికి సంబంధించిన సాతానకు శక్తి प्रभु को लोक माने प्रभु यीशु ख्रीष्ट क्रूस रे अंधकार सहित युद्ध कले దేవుని వలన యేసుక్రీస్తు ప్రభువు అంధకార శక్తితో పాటు ఆయన కలువరి శిలువలో ఆయన పోరాడారు तेबे आम प्रभु यीशु ख्रीष्ट साधारण तारा नहोंती उज्जवल प्रभाती तारा అలాగైతే మన ప్రభువు యేసుక్రీస్తు మామూలు నక్షత్రము కాదు ఆయన ఆయన ఎలుగు కాదు ता माने एही तारा उज्जवल प्रदान करे आलोक प्रदान करे అనగా ఈ యొక్క నక్షత్రము ఎలిగించబడి ఎలుగుని ప్రకాశింపజేయును एही तारा चूर्ण करे ఈ నక్షత్రమును పార్శ్వ భేదము నాశనము చేయును భేదము చేయును बहुत कथा अछि किंतु अनुवाद रे बहुत समय चली जिवो చాలా విషయాల మీద తర్జుమాలో సమయం అయిపోతుంది काहार पार्श्व को से भेद करिवो ఆయన ఎవరు సంధిని భేదము చేయును भेद बोली कहले आघात करिवो కొట్టును ବୋଲି डिविजन्स తెలుగు नहीं रे। ओके yes काहार पार्श्व को से भेद करिवो ఆయన ఎవరిని ఆయన కొట్టును मयाबर पार्श्व ఆయన మోయాబునికి కొట్టును मयाब बोली कहले किए మోయాబులు అనగా ఎవరు मयाब बोली कहले असुचिता అనగా మోయాబు అనగా అపవిత్రత मयाब समुद्र रे कहिबा पई बोली भलो लागिबो नाही మోయాబు గురించి చెప్పడానికి అంత బాగా అనిపించదు एक निस्सारो जात होइथिबा पुत्र అనగా ఒక మత్తుల నుండి పుట్టినటువంటి ఒక కుమారుడు एक व्यभिचारर जन्म होइथिबा అనగా వ్యభిచారము వల్ల పుట్టబడినటువంటి ఒక పిల్లలు आपण मानकु मु एतिकी कहिबी ఇంత మాత్రం మీకు చెప్తాను मयाबर बापा जिए मयाबर अजा मध्य सिए మోయాబు ఒక తండ్రి ఎవరు మోయాబు ఒక తాత కూడా ఆయనే मयाब जाहाकु बापा बोली डाके ताहाकु ही अजा बोली के మోయాబు ఎవరికైతే తండ్రి అని పిలుస్తారో ఆ వ్యక్తిని తాత అని కూడా పిలుస్తారు माने केते खराब भाबरे तार जन्म होइछे అనగా ఎంత ఎంత అపవిత్రతలో ఆ పుట్టి ఉన్నారు एक कामुकता एक निस्सार फल अटे सिए ఒక కామములో లేదంటే ఒక మత్తులో పుట్టినటువంటి ఒక ఫలము एणु बाइबल रे अनेक जगह रे जेउ जगह रे पापर प्रभाव रे लोक माने जात हेले शयतान सेमानक रूप रे प्रकाशित होइछि అందుకే ఎవరెవరైతే పాపము చేత పుట్టి ఉన్నారో వారి భావములో శాపంలో ప్రకాశింపబడి ఉన్నారు दानिएल को देखा गला पारस्यर अधिपति रूप रे ఆ దానియేలుకి పారస్ప ఒక రూపంలో కనిపించాడు శైతాను आ जेहिजिकल को देखा गला बाबिलोन अधिपति रूप रे बाबिलोन బబిలోను ఒక అధిపతిగా ఆయన కనిపించాడు आ एठारे देखा जाउछि विलियम को मयाबर रूप रे ఇక్కడ బిలాముకి మోయాబు రూపంలో కనిపిస్తారు प्रभु को लोक माने ए माने शयतानर प्रतीक अटंती వీరందరూ సాతానికి సంబంధించినటువంటి కాదు एणु परमेश्वर एमानकु अग्राह कले అందుకే దేవుడు వీళ్ళందరికీ తిరస్కరించాడు एणु असुचिता को से भेद करिबार तारा अटंती ఆయన అపవిత్రతానికి ఆయన పుట్టినవాడు दुनिया रे अनेक प्रभु माने आसिले లోకములో అనేక మంది దేవతలు దేవుళ్ళు వెలిచారు किंतु पाप को क्षय करिबार केवल प्रभु यीशु जणे मात्र కానీ उद्धार పాపానికి జయించినవాడు కేవలం యేసుక్రీస్తు ప్రభువును ఉద్భవించాడు एणु से मयाब को भेद करिबार तारा
ఆయన మోయాబును కొట్టినటువంటి ఒక నక్షత్రమై ఉన్నాడు. ଆଉ ଅସୁଚିତାକୁ ଜୟ କରିବାର ତାରା, అపవిత్రతానికి జయించినటువంటి ఒక నక్షత్రమును, ସେ ଆଲୋକ ପ୍ରଦାନ କରିବାର ତାରା, ఆయన ఎలుగు ప్రకాశింపజేసినటువంటి ఒక నక్షత్రము. ଏଇ ତାରା ଏହି ଦିନ ମାନଙ୍କରେ ଆମମାନେ ଗିର୍ଜାଘର ସାମ୍ନାରେ, ଖ୍ରୀଷ୍ଟିଆନ ଭାଇମାନଙ୍କର ଘର ସାମ୍ନାରେ, ଗିର୍ଜାଘର ଭିତରେ ଆମେ ତାରା, କାଗଜ ତାରା, ଲାଇଟର ତାରାକୁ ଦେଖୁଛୁ. ఈ నక్షత్రమును మనము ఒక బజార్లో అమ్మబడినటువంటి నక్షత్రాలు తీసుకుని వచ్చి క్రైస్తవ ఇంట్లో గాని, చర్చిలో గాని ఇటువంటి స్థలంలో మనం చూస్తుంటాం. ଆମମାନେ ସେ ତାରାକୁ ମନରେ ରଖି ଏ ତାରା ଗୁଡାକ ଟାଙ୍ଗୁଛୁ. ఆ నక్షత్రమును జ్ఞాపకం చేసుకుంటూ ఈ కాగితంలో తయారైన నక్షత్రాలు మనం అందరూ అంటిస్తున్నాం. క్రిస్మస్ సరిଲା ପରେ ତାରାକୁ କାଢିକି ଫୋଲ୍ଡ କରିକି ପୁଣି ଷ୍ଟୋର ରୁମ ରେ ଆମେ ରଖିବୁ. క్రిస్మస్ పండుగ అయిపోయిన తర్వాత ఈ నక్షత్రం తీసి మనం అలా ఫోల్డ్ చేసి భద్రంగా మనం బీరులో పెట్టేస్తుంటాం. ଏଇ ତାରାରେ ଆଲୋକ ନାହିଁ, ఈ నక్షత్రములో ఎలుగు లేదు. କିନ୍ତୁ ଦାଉଦଙ୍କ ବଂଶର ମୂଳ ଉଜ୍ଜଳ ପ୍ରଭାତୀ ତାରା, ఆలోకదాయక ତାରା. కానీ దావీదు మూలముగా దావీదు గోత్రం ఉన్నటువంటి వెలిసినటువంటి నక్షత్రములో ఎలిగింపబడినటువంటి నక్షత్రము. ସେ ତାରା କେଉଁଠି ଉଦୟ ହେବା ଦରକାର? ఆ నక్షత్రము ఎక్కడ అది ఎలిగింపబడాలి? ପିତର ପ୍ରେରିତ ଏହା ବହୁତ ସୁନ୍ଦର ଭାବରେ କହୁଛନ୍ତି. అపొస్తలుల పేతురు చక్కగా ఈ మాట చెప్తున్నారు. ଦ୍ୱିତୀୟ ପିତର 1 ଅଧ୍ୟାୟର 19 ପଦରେ రెండో పేతురు మొదటి అధ్యాయము 19 వచనములో ପଢନ୍ତୁ. మరియు ఇంతకంటే ନିକଟରେ ଅଧିକ ଦୃଢ଼ ହୋଇଅଛି, ତୁମ୍ଭେମାନେ ତାହା ଅନ୍ଧକାରମୟ ସ୍ଥାନରେ ପ୍ରଜ୍ୱଳିତ ହେଉଥିବା ପ୍ରଦୀପ ସଦୃଶ ମନେ କରି ରାତି ପାହାନ୍ତିଆ ନ ହେବା ପର୍ଯ୍ୟନ୍ତ ଓ ତୁମମାନଙ୍କ ହୃଦୟରେ ପ୍ରଭାତୀ ତାର ଉଦିତ ନ ହେବା ପର୍ଯ୍ୟନ୍ତ ତାହା ପ୍ରତି ମନୋଯୋଗ କଲେ ଭଲ ହେବ. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యం చీకటి గల చోట్లు వెలుగించి దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యమిచ్చిన ఎడల మీకు మేలు. ପ୍ରଭାତୀ ତାରା ହୃଦୟରେ ଉଦିତ ହେବା କଥା ଏଠାରେ ଲେଖା ଅଛି. ఈ యంకున చుక్క హృదయములో ఉదయింపబడాలన్న విషయం రాయబడి ଆମ ఉన్నది. ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କୁ ପ୍ରଭାତୀ ତାରା ବୋଲି କୁହାଯାଇଅଛି. మన యేసుక్రీస్తు ప్రభువారికి యంకు చుక్క అని చెప్పబడి ఉన్నది. ଉଜ୍ଜଳ ପ୍ରଭାତୀ ତାରା, అది అది వెలిగింపబడినటువంటి ఒక నక్షత్రం. ସାଧାରଣ ପ୍ରଭାତୀ ତାରା ନୁହନ୍ତି. ఇది సాధారణమైన ఒక యంకు చుక్క కాదు. ଆଉ ପ୍ରଭାତୀ ତାରା ହୃଦୟରେ ଉଦିତ ହେବା ఈ ଦରକାର. యంకు చుక్క హృదయములో వెలిగింపబడాలి. ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ ତାରାର ବ୍ୟବହାର ଦୁନିଆରେ ବହୁ ଜାଗାରେ ତାରା ଶବ୍ଦକୁ ବ୍ୟବହାର କରାଯାଏ. దేవుని పిల్లరా, భూలోకములో నక్షత్రముల గురించి ఆయా చోట ఆయా ఒక భావములో ఈ నక్షత్రములు ଆମେ వాడబడుతున్నాయి. ଓଡ଼ିଆରେ ତାରା ବୋଲି କହୁ, ନକ୍ଷତ୍ର ବୋଲି କହୁ, ସିତାରା ବୋଲି କହୁ. మనము ఈ నక్షత్రం అంటాము, చుక్క అంటాము, ఈ విధంగా కొన్ని మాటలు చెప్తూనే ଆଉ ఉంటాం. କେତୁ ବୋଲି ମଧ୍ୟ କହୁ. దీనికి కేతు ଇଂଲିଶରେ ମାତ୍ର ଗୋଟିଏ ଶବ୍ଦ ଷ୍ଟାର. మనకి తెలుగులో ఎన్ని భావాలు ఎన్ని మాటలు మనం చెప్పినా ఇంగ్లీష్ లో మాత్రం స్టార్ అనేది ఒక మాట ଆମେ ఉంటుంది. ତାରା ବୋଲି କହିଲେ ଏତେ ଭଲ ଲାଗେ ନାହିଁ. మనకి ఇంకా నక్షత్రము చుక్క అని చెప్తే అంత ଷ୍ଟାର బాగుంటుంది. ବୋଲି କହିଲେ ବହୁତ ଭଲ ଲାଗେ. ఇది స్టార్ అని చెప్తే చాలా బాగుంటుంది. ଦୁନିଆରେ ଷ୍ଟାର ଶବ୍ଦର ବ୍ୟବହାର ବହୁ ଜାଗାରେ କରାଯାଏ. ఇక లోకములో స్టార్ అన్న మాటకి చాలా చోట ఇది వాడబడుతుంది. ଯୋଉମାନେ ଭଲ ଖେଳନ୍ତି ସେମାନଙ୍କୁ ସ୍ପୋର୍ଟ ଷ୍ଟାର ବୋଲି କୁହାଯାଏ. ఎవరైతే చక్కగా ఆట ఆడుతారో వారికి ఆట ఆడినటువంటి ఒక స్టార్ అంటారు. ଫୁଟବଲ ରେ, କ୍ରିକେଟ ରେ, ରେସଲିଂ ରେ ଯୋଉମାନେ ଭଲ ଭଲ ସ୍ପୋର୍ଟସ ପର୍ସନ ମାନେ ସେମାନଙ୍କୁ ସ୍ପୋର୍ଟ ଷ୍ଟାର ବୋଲି କୁହାଯାଏ. ఆయా క్రీడా రంగంలో మంచిగా ఆడిన వారికి గెలిచిన వారికి అటువంటి స్టార్ అని చెప్తారు. ଯୋଉମାନେ ସିନେମା ଦୁନିଆରେ ବହୁତ ନାମ କମେଇଛନ୍ତି ସେମାନଙ୍କୁ ଫିଲ୍ମ ଷ୍ଟାର ବୋଲି କୁହାଯାଏ. అలాగే సినిమా రంగంలో కూడా ఎవరైతే మంచి పేరు సంపాదించి ఉన్నారో ఉన్నత స్థితిలో ఉన్నారో వారికి కూడా ఫిల్మ్ స్టార్ అంటారు. ଆଉ ଯେଉଁମାନେ ପୋଲିସ ବିଭାଗରେ ଚାକିରି କରନ୍ତି ସେମାନଙ୍କର କାର୍ଯ୍ୟର ଦକ୍ଷତା ଏବଂ ସେମାନଙ୍କର achievement ଅନୁସାରେ ସେମାନଙ୍କୁ ଗୋଟିଏ ଗୋଟିଏ ଷ୍ଟାର ଡିଗ୍ରୀ ମିଳେ, ତାହା ସେମାନେ କାନ୍ଧରେ ପିନ୍ଧନ୍ତି. అలాగే పోలీస్ రంగంలో కూడా ఎవరైతే మంచిగా పోరాడినారో మంచిగా ఉద్యోగం చేసిన వారికి కూడా వారి ప్రమోషన్ బట్టి వారికి ఒక స్టార్ ఇస్తారు. అది వాళ్ళు భుజంలో పెట్టుకుని ఉంటారు. ଯେଉଁମାନେ ଅନଲାଇନ ବିଜନେସ କରନ୍ତି, ଅନଲାଇନରେ ଯେତେବେଳେ କୌଣସି ପ୍ରଡକ୍ଟ କୁ
ଭଲ ଭାବରେ ବିକ୍ରି କରାଯାଏ ବହୁ ପରିମାଣରେ ଲୋକ କିଣନ୍ତି 1 ଷ୍ଟାର 2 ଷ୍ଟାର 3 ଷ୍ଟାର 4 ଷ୍ଟାର ଆଉ ଲାଷ୍ଟ ହଉଛି 5 ଷ୍ଟାର ର గ్రేడ్ మిଳେ అయితే అలాగే ఆన్లైన్ లో ఏదైతే అమ్మబడుతుందో ఏదైతే వస్తువులు ఎక్కువగా కొంటారో ఆ దానికి కూడా మొదటి స్టార్ రెండో స్టార్ మూడో స్టార్ అలాగే 5 స్టార్ అని కూడా పేరు పెట్టబడుతుంది ଯୋଉମାନେ ଗୋଟିଏ ଷ୍ଟାର ଉପାଧି ପାଇଛନ୍ତି ପୋଲିସ ବିଭାଗରେ ଛୋଟ ଅଫିସର ମାନେ ఎవరైతే పోలీసు వారికి భుజంలో ఒక స్టార్ ఉంటుందో ఒక మామూలు స్టేజ్ లో ఉన్నారు ଯୋଉମାନେ ଦୁଇଟି ଷ୍ଟାର ର ଉପାଧି ପାଇଛନ୍ତି ସେମାନେ ତାଠୁ ଟିକେ ବଡ ఎవరైతే 2 స్టార్ చుక్కల వారు ఒక భుజంలో ఉంటారో ఈ ఒక స్టార్ పొందిన వారి కంటే ఆయన కొద్ది గొప్ప ଯୋଉମାନେ 3 ଗୋଟି ଷ୍ଟାର ର ପିନ୍ଧନ୍ତି ବର୍ଦି ସେମାନେ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ଅଟନ୍ତି సబ్ ఇన్స్పెక్టర్ వారు ఎవరైతే 3 స్టార్ వాళ్ళ భుజంలో ఉంటారో వారికి సబ్ ఇన్స్పెక్టర్ అంటారు ମୁଁ ଅନୁସନ୍ଧାନ କଲି ଏମାନେ କାହିଁକି ଷ୍ଟାର କୁ ହିଁ ନେଲେ ଅନ୍ୟ କିଛି କାହିଁକି ନେଲେ ନାହିଁ ନିଜର డెసిగ్నేషన్ కు ଦେଖାଇବା ପାଇଁ వీరు దక్షతను బట్టి వీరు స్టార్ ఎందుకు తీసుకున్నారు వేరేది ఎందుకు తీసుకోలేదని నేను దానిని గమనించాను ఆలోచించాను స్టార్ ର କାମ ହେଉଛି ରାତି ସମୟରେ ଆଲୋକ ଦେବା స్టార్ అనగా నక్షత్రంలో ఒక పని ఏమిటంటే రాత్రి సమయంలో వెలిగించడం ଦୁନିଆରେ ସବୁ ପ୍ରକାର ଅଧର୍ମ ଅପରାଧ ଡକାୟତି ସବୁ ପ୍ରକାର ଭ୍ରଷ୍ଟାଚାରକୁ ସେମାନେ ସମାଧାନ କରନ୍ତି ଏଣୁ ସେମାନଙ୍କର କର୍ମର ଦକ୍ଷତା ଅନୁସାରେ సైనిక విభాగ సెమన్కు ଗୋଟିଏ స్టార్ గ్రేడ్ దియొచ్చు అలాగే లోకములో జరిగినటువంటి నేరాలు ఘోరాలు అతిక్రమములన్నిటిని వారు సమాధానపరిచినటువంటి వారు కనుక వారు చేసినటువంటి క్రియలు బట్టి వారికి ఒక స్టార్ వారికి ఉపాధిగా ఇస్తారు హోటల్ ମାନଙ୍କରେ ମଧ୍ୟ ଯେତେ ଭଲ ହୋଟେଲ ହେବ ସେତେ ବେଶୀ స్టార్ గ్రేడ్ ଥାଏ ఏ ఒక హోటల్ కూడా ఎంత బాగుంటుందో దానికి కూడా ఉన్నతమైన స్థితిలో స్టార్ అని చెప్పారు ప్రభువు ଲୋକମାନେ ଏମାନେ କାହିଁକି స్టార్ శబ్దକୁ ନେଉଛନ୍ତି పిల్లరా ఈ లోకములో ఎందుకు ఈ స్టార్ అనే ఒక పేరు వాళ్ళు పెట్టుకుంటున్నారు ଏହାର ଅର୍ଥ ହେଉଛି స్టార్ ଆଲୋକ ଦିଏ స్టార్ అనగా దీని ఎలిగింపబడినటువంటిది ఎలిగించింది ଆପଣ ମାନଙ୍କ ପାଇଁ ହୁଏତ ଆମ ପାଇଁ ହୁଏତ ଫିଲ୍ମ ଷ୍ଟାର ମାନେ କିଛି ଆଲୋକ ଦିଅନ୍ତି ନାହିଁ మన నిమిత్తము మనకి ఫిలిం స్టార్ వాళ్ళు మాకు వెలుగు ఇవ్వలేదు କିନ୍ତୁ ଯୋଉମାନେ ଦୁନିଆରେ ପାପରେ ଅଛନ୍ତି ସେମାନଙ୍କ ପାଇଁ ସେମାନେ ବହୁତ ବଡ଼ ବଡ଼ ଆଲୋକ ଦେବା ଷ୍ଟାର ଗୁଡାକ కానీ లోకములో పాపము చేసిన వ్యక్తుల కోసం మాత్రము ఈ ఫిలిం స్టార్ వాళ్ళందరూ ఎక్కువగా వెలుగించిన వారే କେହି ଏତେ ପାଗଳ ସେମାନଙ୍କ ପାଇଁ ଯେ ସେମାନେ ଯଦି କିଛି ମରିଗଲେ ଏମାନେ ମଧ୍ୟ ମରିଯାନ୍ତି ఇటువంటి పిచ్చోళ్ళు ఉన్నారు అటువంటి ఒక స్టార్ చనిపోతే వీళ్ళు కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు କିନ୍ତୁ ଦୁନିଆରେ ଯେତେ ଷ୍ଟାର ରୁହନ୍ତୁ ନା କାହିଁକି ଏମାନେ କବରକୁ ଗଲା ପରେ ଆଉ ଆଲୋକ ଦେଇପାରନ୍ତି ନାହିଁ ఈ లోకములో ఎన్ని స్టార్లు ఉన్నా సరే వారు సమాధికి వెళ్ళిన తర్వాత మరో వెలుగించిన శక్తి వారికి ఉండదు କେବଳ ଜଣେ ମାତ୍ର ତାରା ସେ କବରକୁ ଗଲା ପରେ ମୃତ୍ୟୁଞ୍ଜୟ ହେଲା ପରେ ମଧ୍ୟ ଆଲୋକ ଦେଉଛନ୍ତି ଯାହାକି ସ୍ୱର୍ଗୀୟ ପବିତ୍ର ଶାଶ୍ୱତ ଆଲୋକ ଆଉ ସେ ହେଉଛନ୍ତି ଯାକୋବଙ୍କ ତାରା ଉଜ୍ଜ୍ୱଳ ପ୍ରଭାତି ତାରା కానీ ఒకే ఒక నక్షత్రములో మరణించిన తర్వాత సమాధి చేయబడి ఆ సమాధిలో ఉండి కూడా ఆయన తిరిగి లేచి ఆయన నక్షత్రముగా పిలువబడి ఆయన వెలుగు ఇచ్చి ఆయన యాకోబు నక్షత్రముగా పిలువబడ్డారు ଯୀଶୁ ଆଲୋକଦାୟକ ଉଜ୍ଜ୍ୱଳ ପ୍ରଭାତି ତାରା ତାଙ୍କ ଆଲୋକ ଯଦି ଆପଣଙ୍କ ହୃଦୟରେ ଉଦିତ ହୋଇନାହିଁ ଏ କାଗଜ ତାରାର ଖ୍ରୀଷ୍ଟମାସ ପାଳି କିଛି ଲାଭ ହବ వెలుగించే నక్షత్రమైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క వెలుగు గాని మీ హృదయంలో లేకపోతే వెలిగిపోకపోతే ఈ యొక్క కాగితం నక్షత్రం అంతా మీకు పనికి రాదు ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ దేవుని వారులారా ଆମେ କ୍ୟାଣ୍ଡେଲ ତାରା ଲାଇଟ୍ ତାରାରେ ସନ୍ତୁଷ୍ଟ ନ ହେଉ మనం క్యాండిల్స్ ఆ ఒక నక్షత్రములో లైట్స్ యొక్క నక్షత్రంలో ପ୍ରଭାତି ତାରା ହୃଦୟରେ ଉଦୟ ହେଇଛନ୍ତି କି ନାହିଁ ఈ ఏకో చుక్క మా హృదయములో ఉద్భవించడా లేదా ଯେଉଁଦିନ ପ୍ରଭୁ ଯୀଶୁ ତାରା ଭାବରେ ଆପଣଙ୍କ ହୃଦୟରେ ସାଇନିଂ କରିବେ ఏ సమయంలో అయితే నక్షత్రముగా మీ హృదయములో ఆయన ఎలిగింపబడతాడు ସେଦିନ ଆଉ ଅନ୍ଧକାର ରହିବ ନାହିଁ ఆ ప్రకాశింపబడేటప్పుడు నీ హృదయంలో చీకటి ఉండదు ଥରେ ପାଉଲଙ୍କ ଉପରେ ଆଲୋକ ଉଦିତ ହେଲା ఒక దినమున పౌలు ఎదుట ఆ నక్షత్రములో వెలిగింపబడింది ଏକ ప్రకాశింపబడింది ଉଗ୍ରବାଦୀ ଏକ ସାଧୁରେ ପରିଣତ ହେଇଗଲେ ఆయన ఒక అపుస్తులుగా లేదా ఒక గొప్పవాడుగా ଏକ మారిపోయాడు ନରହତ୍ୟାକାରୀ ଆତ୍ମା ଲାଭକାରୀରେ ବଦଳି ଗଲେ ఆయన నరహంతకుడుగా ఉన్నవారు ఆత్మను రక్షించిన వాడుగా మారిపోయాడు ତାମାନେ ଏଇ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କର ଆଲୋକ ଯେତେବେଳେ ତାହାଙ୍କ ଉପରେ ଚମକି ଉଠିଲା అనగా ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు ఒక నక్షత్రముల వెలుగు ఆయన పైన ప్రకాశింపబడింది ତାଙ୍କ ଜୀବନର ସକଳ ଅନ୍ଧକାର
अंधकार दूर हो ఆయన జీవితంలో సకలమైన అంధకారము एणु దూరమైపోయింది. प्रभु लोक माने तारांकर आलोक आपण पाइछुंती कि అందుకే ప్రియమైన దేవుని వల్ల దేవుని యొక్క వెలుగు ప్రకాశింపబడి ఉన్నది మీ లోపల. जदि प्रभु जिसुंकर आलोक आपण पाई नाहंती యేసుక్రీస్తు ప్రభువు యొక్క వెలుగు మీరు పొందకపోయినట్లయితే आपण प्रकृत रे क्रिसमस को पाई नाहंती వాస్తవానికి మీరు నిజమైన క్రిస్మస్ పొందలేదు. क्रिसमस रो तारा जाकुबंग तारा जिसु अटंती క్రిస్మస్ నక్షత్రము యాకోబు ఒక నక్షత్రమై ఉన్నది. जेउ तारा को आमे टांगी की मने पकोछु ఏ నక్షత్రం అయితే మనం చూస్తూ మనము జ్ఞాపకం गिरजा చేస్తున్నాం. घर भितरे झुल्लीबा तारा नहंती ఆ ఈ దేవుని మందిరములోనే వేలబడిన నక్షత్రమైన కాదు. से आम उपरे आलोक प्रकाश करिबा पाई हृदय रे उदित हेबाकु మా चाहंती లోపల ప్రకాశింపబడినటువంటి నక్షత్రముగా ఆయన కోరుకుంటున్నాడు. तांकर आलोक सुसमाचार द्वारा प्रकाशित पाए द्वितीय कोरिन्थियो 4:4 अनुसार ఆ 2 కొరింథీ 4:4 ప్రకారంగా ఆయన ఒక నక్షత్రము సువార్తగా ప్రకాశింపబడాలని కోరుకుంటున్నాడు. तांकर आलोक आत्मा को शक्ति द्वारा प्रकाशित पाए एब्री 6:5-6 अनुसार ఇదిగో ఎబ్రీ 6:5-6లో ఆయన నక్షత్రంలో హృదయంలో ప్రకాశింపబడినటువంటి నక్షత్రమై ఉన్నది. तांकर आलोक ताहांक लोक मानक द्वारा प्रकाशित हुए ఆయన వెలుగు ఆయన ప్రజల వలన ప్రకాశింపబడినటువంటి ఒక నక్షత్రం. पाउलो भाबी भी नथिले పౌలు ఎప్పుడు అనుకోలేదు कि गोटे थर से आलोक को देखिबे ఒక్కసారి జీవితంలో ఆ వెలుగు చూస్తాడు. 3 दिन जाय अंध होके रहिबे ఆ చూసిన 3 దినాల వరకు ఆయన దొడ్డవారిగా మారిపోయాడు. डुबन नेबे ఆయన బాప్తిసం తీసుకుంటాడు. पवित्र आत्मा रे पूर्ण हेबे పరిశుద్ధ ఆత్మతో నింపబడతాడు. प्रभु को शक्ति पाइबे దేవుని శక్తి పొందుకుంటాడు. आओ प्रभु को सेवार आह्वान पाइबे దేవుని సేవలో ఒక పిలుపు పొందుకుంటాడు. प्रभु को सेवा निमंत्रे बाहरिबे దేవుని సేవ నిమిత్తం ఆయన బయటికి వస్తాడు. घर कर साक्षात ఒక్కసారి కలుసుకునుట आलोक ताहांक ऊपर चमकी ఆ వెలుగు ఆయన మీద ప్రకాశింపబడింది. एक उग्रवादी टेररिस्ट को नरहत्याकारी को महान साधु रे परिणत कला ఒక నరహంతుడికి గొప్ప దైవ సేవకుడిగా దేవుడు మార్చాడు. आलोक जेउठारे चमकी उठे अंधकार रुहे नाई ఎక్కడైతే వెలుగు ప్రకాశింపబడతాదో అక్కడ చీకటి ఉంది. आपनक जीवन रे जदि अंधकार अछि ए जाय तारा उदित होइना మీ జీవితంలో ఇప్పటి వరకు అంధకారం ఉందంటే ఇప్పటి వరకు మీరు ఆ వెలుగు प्रभु को ప్రకాశింపబడలేదు. लोक माने अंधकार कोन होते దేవుని వారలారా అంధకారం అనగా ఏమిటి? अंधकार रोग होते అంధకారం అనగా రోగమై ఉన్నది. बाइबल रे प्राय 10 गोटी अंधकार कथा लिखा బైబిల్లో 5 విధ భాగములో ఉన్న అంధకారం ఉన్నాయి. 10 गोटी अंधकार कथा लिखा 10 భాగానికి సంబంధించిన అంధకారాలు ఉన్నాయి. प्रथम अंधकार होची वेदना एक अंधकार మొదటి అంధకారం ఏంటంటే వేదన కలిగించే అంధకారం. सर्व प्रकार संकट दुख कष्ट वेदना को अंधकार बोली कहा जाय అనగా సమస్తమైన రోగమును సమస్తమైన వ్యాధికి అంధకారం అని చెప్పబడి ఉన్నది. जिसाय 9:1 पदरे कहा जाय యెషయా మొదటి అధ్యాయం 9వ వచనం రాయబడింది. 9వ అధ్యాయం మొదటి వచనం రాయబడింది. अंधकार आवृत होइकी रहिबो नाही అంధకారము చీకటిగా ఉండదు. ताहाकु संकटर अंधकार बोली कहा गला हिंदी रे దానికి హిందులో ఆయన బాధ కలిగినటువంటి ఒక అంధకారం అని काहेकि చెప్పబడింది. अंधकार रहिबो नाही ఎందుకు చీకటి మరి ఉండదు? कारण बालक जन्मी अछंती అనగా కుమారుడు జన్మించి ఉన్నాడు. प्रभु लोक माने आजी आपण मानक जीवन रे हुए तो अनेक संकट थिबो ఒకవేళ మీ జీవితంలో అనేకమైన బాధలు కష్టాలు ఉండవచ్చు. से अंधकार कागज तारा द्वारा दूर हेबो नाही ఆ ఒక బాధలు సమస్యలు ఈ యొక్క వ్యాపారం ఒక నక్షత్రంలా తొలగిపోదు. प्रभु जीशुंकर साक्षात हेबा दरकार అలాగే యేసు క్రీస్తు ప్రభువుతో ఒకసారి కలవాలి. आ गुटी अंधकार होची रोग మరొక అంధకారం ఏమనగా ఆయువు. రోగము. आइबो 30 अध्याय 26 पदरे యోబు గ్రంథము 30:26 వచనంలో मु आलुर अपेक्षा करूथिली నేను వెలుగు కోసం కనిపెడుతిని किंतु अंधकार आसी पहुंचला बोली आइबो कहिले చీకటి నన్ను సమీపించింది అని యోబు అంటూనే ఉన్నాడు. आइबो उन्नतिर अपेक्षा करूथिले ఆయన ఉన్నత స్థితికి వెళ్ళాలని యోబు किंतु అనుకునేవాడు. अवनति आसी पहुंचला కానీ ఆయన నీచమైన స్థితికి रोग దిగజారి आसी पहुंचला రోగం వచ్చి ఆయనకి అంటున్నది. घरे मृत्यु आसी पहुंचला ఇంట్లో మరణము సమీపించింది.
ତାଙ୍କର ପରିବାର ପୁରା ନଷ୍ଟ ହେବା ଉପରେ ଆସିଗଲା। వారి కుటుంబమంతా నాశనం అవడానికి సమీపమైంది అసలు సమస్య। ଆୟୁବ ଏ ସବୁ ସମସ୍ୟାକୁ ଗୋଟିଏ ନାଁ ଦଉଛି ଅନ୍ଧକାର। ఈ ప్రతి సమస్యలన్నిటికి యోబు పేరు పెట్టింది ఏంటంటే ఇది అంధకారము। ଯଦି କାହାରି ଘରେ ମୃତ୍ୟୁ ଆସି ପହଞ୍ଚିଛି, ఆ ఇంట్లో ఎవరిలో ఆ మరణం వచ్చి ఉన్నది, ଯଦି କାହାରି ବ୍ୟବସାୟ ବୁଡି ଯାଇଛି ଆୟୁବଙ୍କର ପରି, యోబు వల్ల ఎవరికి వ్యాపారం మునిగిపోయి ఉన్నాయి, ଆପଣ ଅନ୍ଧକାରରେ ଅଛନ୍ତି, మీరు అంధకారంలో ఉన్నారు। ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ ଆପଣଙ୍କ ପାଇଁ ଯୀଶୁଙ୍କର ଆବଶ୍ୟକ ଅଟେ। దేవుని వల్ల యేసు ప్రభువు మీకు అవసరముగా ఉన్నాడు। ସେଇ ଉଜ୍ଜ୍ୱଳ ତାରା ଉଦିତ ହେବା ଦରକାର। ఆ వెలిగింపబడినటువంటి నక్షత్రం అవసరముగా ఉన్నాడు। ଏଇ ତାରା କଣ କଲେ ହୃଦୟରେ ଉଦିତ ହେବ ఈ ତାହା నక్షత్రం ఏమి చేస్తే నా హృదయములో ప్రకాశింపబడతాడు। ଆୟୁବ ପ୍ରାର୍ଥନାର ସହିତ ଅପେକ୍ଷାରେ ରହିଲେ। యోబు ప్రార్థనతో పాటు కనిపెట్టేవాడు। ତାଙ୍କ ଜୀବନରୁ ଶୟତାନ ଚାଲିଗଲା, ఆయన జీవితంలో సాతాను పారిపోయాడు। ଅମଙ୍ଗଳ ଚାଲିଗଲା, ఆయన దగ్గర నుంచి దూరం ବାଣିଜ୍ୟର କ୍ଷତି ଦୂର ହେଇଗଲା, ఆయన నుండి ఆ నష్టమంతా దూరం అయిపోయింది। ରୋଗ ବ୍ୟାଧି ଦୂର ହେଇଗଲା। రోగము వ్యాధి అంతా దూరం అయిపోయింది। ଏବେ ସବୁ ଅନ୍ଧକାର ଶୟତାନ ନେଇକି ଆସିଥିଲା। ఇది అంతయు సాతాను తీసుకుని వచ్చి యోబు దగ్గరికి వచ్చి ତାମାନେ ଯେଉଁମାନେ ପ୍ରାର୍ଥନାରେ ଅପେକ୍ଷାରେ ରୁହନ୍ତି, ఎంతమంది ప్రార్థనతో పాటు కనిపెడుతూ ఉంటారు, ପ୍ରଭୁ ସେମାନଙ୍କ ପାଇଁ ଆଲୋକ ଉଦୟ କରାନ୍ତି। వారి నిమిత్తము దేవుడు ఆ ఎలుగు ଏ ప్రకాశింపజేస్తాడు। ଉଜ୍ଜ୍ୱଳ ପ୍ରଭାତି ତାରା ଆୟୁବଙ୍କ ଜୀବନରେ ଉଦୟ ହେଲା ପରି ଆପଣଙ୍କ ଜୀବନରେ ମଧ୍ୟ ఈ ఎలిగింపబడినటువంటి ఒక నక్షత్రము యోబు జీవితంలో జరిగినట్లు మీ జీవితంలో ప్రకాశింపబడాలి। ଯେଉଁମାନେ ଥରେ ଆଲୋକ ପାଇଛନ୍ତି, ఎవరైతే ఒక్కసారినే ଏହା వెలిగింపబడినారో କି ପ୍ରକାର ଆଲୋକ ଅଟେ? ఇది ఎటువంటి ఎలుగు అయి ఉన్నది। ଯେଉଁଦିନ ଆପଣ ଆତ୍ମାଙ୍କର ଶକ୍ତିକୁ ଚାଖନ୍ତି, ఏ దినమైతే ఆత్మకు శక్తి మీరు రుచి ସେଦିନ చూస్తారు, ଅନ୍ଧକାର ଦୂର ହେଇଯାଏ। ఆ రోజు అంధకారము దూరమైపోతాయి। ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ ଆଲୋକ ବିନା ଆପଣ ଜୀବନରେ କେବେ ହେଲେ ଆନନ୍ଦ ପାଇପାରିବେ ନାହିଁ। ఎలుగు లేక మీ జీవితంలో ఎప్పుడు ఆనందం మీరు పొందలేరు। ଅନ୍ଧକାରର ତୃତୀୟ ସଂଜ୍ଞା ହେଉଛି అంధకారానికి మూడవ ఒక సంఖ్య ఏంటంటే ଭାଇ ଭାଇ ମଧ୍ୟରେ ଶତ୍ରୁତା। సహోదరి సహోదరుల మధ్యనే వివాదం। ପ୍ରଥମ ଯୋହନ 2 ଅଧ୍ୟାୟର 9 ପଦରେ మొదటి యోహాను 2:9 ଯଦି କେହି ଭାଇକୁ ଘୃଣା କରେ, ఎవరైతే తన సహోదరుడికి ఆయన ସେ ద్వేషించాడో ଅନ୍ଧକାରରେ ଅଛି। ఆయన కూడా అంధకారంలో ఉన్నాడు। ତାମାନେ ହେଟ୍ରେଡନେସ୍, ଘୃଣା ଭାବ ଅନ୍ଧକାର ଅଟେ। ఒకరికి తిరస్కరించుట, హింసించుట అది కూడా సాతానికి అనగా అంధకారానికి సంబంధించింది। ଭାଇ ଭାଇ ଭିତରେ, ଭଉଣୀ ଭଉଣୀ ଭିତରେ, ଶାଶୁ ବୋହୂ ଭିତରେ, କୁଟୁମ୍ବ ଭିତରେ, ମଣ୍ଡଳୀ ଭିତରେ ଘୃଣା ଭାବ ଅଛି, କିନ୍ତୁ ଲାଇଟର ତାରାଟା ଜଳୁଛି। సహోదరి సహోదరుల మధ్యన, అన్నదమ్ముల మధ్యన, కుటుంబం మధ్యన, లేదంటే సంఘము మధ్యన కూడా ఇటువంటి ద్వేషకరమైన ఆత్మ ఉన్నట్లయితే అది ఎలుగుకి సంబంధించింది కాదు। କେହି କେହି କାହାରିକୁ ମୁହଁ ଅନେଇବାକୁ ବି ଭଲ ପାଆନ୍ତି ନାହିଁ। కొంతమంది ఒకరికి ముఖము చూడడానికి కూడా ఇష్టపడరు। କେହି କେହି କାହାରିକୁ ବହୁତ ଘୃଣା କରନ୍ତି। కొంతమంది కొంత వేరే వారికి చాలా ద్వేషిస్తారు। ତାମାନେ ଅନ୍ଧକାର ଅଛି ଆମ ଭିତରେ। దాని అర్థము మనలో అంధకారం ఉన్నాయి। କାଗଜ ତାରା ଦ୍ୱାରା ଆମର ଅନ୍ଧକାର ଦୂର ହେବ ନାହିଁ। ఈ కాగితం వల్ల తయారైన ఒక నక్షత్రంలో చీకటి తొలగిపోదు। ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ ପ୍ରଭୁ ଯୀଶୁ ହୃଦୟରେ ଉଦିତ ହେବା ଦରକାର। దేవుని వారలారా యేసుక్రీస్తు ప్రభువు మా హృదయములో వెలిగింపబడాలి। ଯଦି ସେ ଉଦିତ ହୋଇନାହାନ୍ତି, ఒకవేళ ఆయన హృదయంలో ଯଦି ଆମ ప్రకాశింపబడకపోతే ଜୀବନରୁ ଘୃଣା ଦୂର ହେଲା ପରି ଗୋଟିଏ ପରିବର୍ତ୍ତନ ଆସିନାହିଁ, మన జీవితంలో ద్వేషకరమైన మనస్సు వెళ్ళినట్లుగా మనం అనుభవించలేకపోయినట్లయితే ତାହେଲେ ଏପର୍ଯ୍ୟନ୍ତ ଆମ ହୃଦୟରେ ତାରା ଉଦିତ ହେଇନି। ఇప్పటి వరకు ఆ నక్షత్రము మాలను ప్రకాశింపబడలేదు। ଅନ୍ଧକାରର ଚତୁର୍ଥ ସଂଜ୍ଞା చీకటిది ఒక నాలుగో సంఖ్య ରୋମିଓ 13 ଅଧ୍ୟାୟର 13 ପଦରେ రోమా 13 ସେଠାରେ 6 ଗୋଟି କଥା କୁହାଗଲା। అక్కడ 6 మాటలు రాయబడి ఉన్నాయి। ରଙ୍ଗରସ, କାମୁକତା, ବିବାଦ, ଈର୍ଷା, ଲମ୍ପଟତା, ମତ୍ତତା ଇତ୍ୟାଦି ଇତ୍ୟାଦି। ఇక్కడ మనం చదివినట్లయితే పాపమును, వ్యభిచారమును, ద్వేషమును, కలహమును అన్నీ ఇక్కడ రాయబడి ఉన్నది। ଏ ସବୁ ଅନ୍ଧକାର ଅଟେ। ఇది అంతయు చీకటికి సంబంధించింది। ଆଜିର ଅନେକ ଈଶ୍ୱରଙ୍କୁ ଜାଣିବା ଲୋକମାନେ ମଧ୍ୟ ମଦ୍ୟପାନରେ ଆସକ୍ତ। ఈ రోజు అనేక మంది దేవునికి తెలుసుకున్న వారు కూడా సార త్రాగడంలో మత్తుగా ఉంటున్నారు। ଭାରତରେ ଗୋଟିଏ
सर्वे हैला భారతంలో ఒక సర్వే జరిగింది. भारतर नेशनल न्यूज मीडिया सर्वे कले భారతంలో నేషనల్ మీడియా వారు సర్వే చేశారు. भारतरे केउ समय रे बहुत मद्य बिक्री हुए భారతంలో ఏ సమయంలో ఎక్కువగా సారా అమ్మబడుతుంది. आ सेमाने सर्वे रे पाइले जे शीत ऋतु रे बेसी मद्य बिक्री हुए వారు సర్వే చేసేటప్పుడు సారా ఏ సమయంలో ఎక్కువ అమ్మబడుతుంది అని తెలుసుకున్నారంటే ఈ చలికాలంలో ఎక్కువ అమ్మబడుతుంది అని తెలుసుకున్నారు. तापरे सेमाने आहुरी भलो भावरे अनुसंधान कले తరువాత మళ్ళా ఎక్కువగా వారు దానిని రీసెర్చ్ చేయడానికి ప్రయత్నం చేశారు. शीत ऋतुर केउ मासरे बेसी मद्य बिक्री हुए ఈ చలికాలంలో ఏ నెలలో ఎక్కువగా సారా అమ్మబడుతుంది. देखिले जे डिसेंबर मासरे बेसी बिक्री వారు సర్వే చేసేటప్పుడు డిసెంబర్ నెలలోనే ఎక్కువగా సారా అమ్మబడుతుంది. काहे माने मद जोड़ी बिक्री हुए तारीख सहित बिल रेडी हुए तो कौन एक्सपीरियंस नहीं अनुभव नहीं सेति पय रही गलो नहीं सेटा जो माने मद बिक्री करंती बिल रे तारीख था ఎవరైతే సారా అమ్ముతారో ఆ అమ్మిన డేట్ వాళ్ళు రాసుకుని ఉంటారు. तो तारीख अनुसार जदि रिसर्च करा गला ఆ తేదీ ప్రకారంగా ఎప్పుడైతే సర్వే చేయబడిందో केउ तारीख रे बेसी मद बिक्री है ఏ తేదీన ఎక్కువ సారా అమ్మబడింది. डिसेंबर 24 रु डिसेंबर 31 रे बेसी అవి అలా సర్వే చేసేటప్పుడు డిసెంబర్ 24 నుండి డిసెంబర్ 31 వరకు किए पीले के ఎవరు తాగారు అవి आमे तो पी మనం తాగలేదు. ओ माने पीथुरे ఇది ఎవరు తాగుంటారు? जो माने क्रिसमस को मद बोतल भितरे ही सीमित कर दी ఎవరైతే ఈ సారా బాటిల్ లోపలనే క్రిస్మస్ కి బంధించి ఉంచున్నారు. मद पी पी के సారా త్రాగి निज स्त्री को पिला मानन को छाड़ी के भेंडिया बयस रे मरी जीवा लोक माने अछंते భార్యను పిల్లలను కుటుంబానికి విడిచిపెట్టి యవ్వన కాలంలో చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. समुदाय पृथ्वी रे భూలోకమంతయు एमिति केउ ईश्वर अछंती ఎవరు ఇటువంటి దేవుడు ఉన్నారు जे कि मद्यपान पाप बोली कहत ఎవరైతే సారా త్రాగుట పాపం అని చెప్పిన వాడు मद्यपानर अंधकार को दूर करिबा पाए సారా త్రాగినటువంటి అంధకారానికి దూరం చేయడానికి केवल जणे मात्र उदित है కానీ ఒక వ్యక్తి మాత్రం ఉద్భవించాడు. केवल जणे मात्र उदित हेले కేవలం ఒక వ్యక్తినే ప్రకాశింపబడ్డాడు. मद्यतार अंधकार रहिबो नाही ఈ సారా బానిసంలో ఉన్న చీకటి ఇక ఉండదు. गोटे जगह रे फास्टिंग प्रेयर चलतला ఒక స్థలంలో ఉపవాసం కూడిక జరిగేది. जणे घोड़ा मदुआ ఒక వ్యక్తి చాలా పచ్చి త్రాగుబోతుడు. तेलुगु भी तुमको जाना नहीं चाला बोली मु कहि नाही घोड़ा मदुआ तो घोड़ा मदुआ कोई बनो बुझले పచ్చి తాగుబోతుడు. प्रेज द लॉर्ड హల్లెలూయా. बेसी मद पीबा लोक చాలా ఎక్కువగా ఆయన సారా త్రాగినాడు. से फास्टिंग प्रेयर रे बसते ఒక రోజు ఆయన ఉపవాసం కూడికలో కూర్చున్నాడు. वाक्य चालीस వాక్యము ప్రకటించబడుతుంది. से फास्टिंग प्रेयर रे किछि लोक थिले ఆ ఫాస్టింగ్ కూడికలో కొంతమంది అలా కూర్చున్నారు. से माने किछि लोक एठी अछंती అంటే వారు కూడా కొంతమంది ఉన్నారు ఇక్కడ. से फास्टिंग प्रेयर सरला बेलको ఆ ఉపవాసము కూడిక ముగింపు అయినప్పటికీ समस्ते आंठोइले ప్రతి వారు మోకరించారు. आ से दिन ताको भीतरु किछि गुटे बाहरी ఆ రోజు వారి లోపల నుంచి ఏదో ఒకటి ఆత్మలో బయటికి పోయింది. से कहिले ता परठारो आमु मद पिउ नाही ఆయన అన్నారు ఆ దినము నుండి మరొక రోజు నుండి ఆయన సారా త్రాగడం నేను లేదన్నారు. प्रेज द लॉर्ड హల్లెలూయా. हालेलुया हालेलुया गोटे महासभा रे ఒక పెద్ద కూడికలో जणे लोक ఒక వ్యక్తి से दुखर कथा काकु कहतु नाही गोटे मंडली रो से कोषाध्यक्ष से చాలా బాధకరమైన విషయం ఎవరికి చెప్పకండి. ఆయన ఒక సంఘంలో ఒక ట్రెజరర్గా ఉన్నారు. से पूरा प्योर मदुआ ఆయన చాలా తేటైన త్రాగుబోతుడు. से गीत चालीथिला बेलको से परिवर्तन हे ఆ పాటలు అక్కడ పాడేటప్పుడు ఆయన మార్పు చెందాడు. मु तांको केते वर्ष पर भेटिली
ଛାଡିଥିଲ ଯେ ଆଉ ଷ୍ଟାର୍ଟ କଲ ନା ନାଇଁ କେବେ କରୁଛ? నేను కొన్ని రోజుల తర్వాత ఆయన కలిశాను, విడిచిపెట్టావు మళ్ళా స్టార్ట్ చేసావా ఏంటి అని అడిగాను. ସେ କହିଲେ ନାଇଁ ଆଜ୍ଞା ଆଉ କରୁନାହିଁ. ఆయన అన్నాడు, కాదయ్యా మళ్ళా నేను చేయటలేదు. ଆମ ପ୍ରଭୁ ଯୀଶୁ ଏମିତି ଆଲୋକଦାୟକ ତାରା. మా యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి ఎలుగు ప్రకాశింపవాడైనాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ସେ ତାରା షైనింగ్ କରନ୍ତି ఆ నక్షత్రము ప్రకాశింపబడును. సుసమాచార ద్వారా, ఆ సువార్త మూలముగా, వర్షిప్ ద్వారా, ఆయన స్తుతుల వలన, ఆరాధన వలన, ଆପଣଙ୍କର ପ୍ରାର୍ଥନା ద్వారా, మీరు చేసిన ప్రార్థన వలన, ଆତ୍ମାଙ୍କର ଶକ୍ତିର ସେବା ద్వారా, ఆత్మ శక్తి సేవ వలన ଲୋକମାନଙ୍କ ଭିତରୁ ମଦ ପିଇବାର ନିଶାର ଅନ୍ଧକାର ଦୂର କରିବେ. మానవుడి జీవితం, మనిషి జీవితంలో సారా త్రాగిన అంధకారము తొలగిపోవును. ଓଡ଼ିଶାରେ ଗୋଟେ ସଭାରେ ମୁଁ ଥିଲି କନ୍ଧମାଳରେ. ఒడిశాలో ఒక మీటింగ్ కందమలో ఉన్నాను. ଜଣେ ଭୟଙ୍କର ରୂପ ବିଶିଷ୍ଟ ଗୋଟେ ଲୋକ ସଭା ସରୁ ସରୁ ବେଦୀକୁ ଆସିଲେ. ఒక భయంకరంగా చూడడానికి రాక్షసులాగా ఉంటాడు ఆయన. మీటింగ్ అయిపోగానే వచ్చాడు. ବହୁତ ଦନ୍ତା ଲାଗୁଛନ୍ତି. చాలా ఆయన ఎత్తుగా ఉన్నాడు. ସେ ଜାଗାରେ ନିହାର ବର୍ଦ୍ଧନ ଆଜ୍ଞା ଆଉ ମୁଁ ଆମେ ଦୁଇ ଜଣ ବାକ୍ୟ ପାଇଁ ଯାଇଥିଲୁ. వర్ధనయ్య గారు నేను అక్కడ వాక్యం బోధించడానికి వెళ్ళి ఉన్నాం. ସଭା ସରୁ ସରୁ ସେ ଆସିଗଲେ. ఎవరి ఇక్కడికి అయిపోగానే ఆ వ్యక్తి ଆଉ వచ్చాడు. ସମସ୍ତେ ଲୋକ ଯାଉଛନ୍ତି, ମୁଁ କେବଳ ଅଛି, ବର୍ଦ୍ଧନ ଆଜ୍ଞା ଅଛନ୍ତି. అందరూ వెళ్ళిపోతూనే ఉన్నారు, నేను వర్ధనయ్య గారు ତାକୁ ఉన్నాను. ଦେଖି ଦେଖି ମତେ ଟିକେ ଚିନ୍ତା ଲାଗିଲା, ଇଏ ଖ୍ରୀଷ୍ଟ ବିରୋଧୀ ନା କଣ, ତା ରୂପ ଦେଖିଲେ ఆయన చూడగానే క్రీస్తు విరోధిగా ఆయన కనిపిస్తూనే ఉన్నాడన్నట్లు అనిపించింది. ସେ ସିଧା ଆଉ କାହା ପାଖକୁ ହେଲେ ଯାଉ ବୋଲି ମୁଁ ମନେ ମନେ ଭାବୁଥିଲି. నా మనసులో ఈ అవతారికి ఏదైతే బాగుంటుందని నేను అనుకున్నాను. ତାକୁ ଦେଖିଲେ ଟିକେ ଚିନ୍ତା ଲାଗୁଛି, କଣ ଆକ୍ରମଣ କରିବ ନା କଣ. ఆయన చూడగానే ఏంటి మా మీద పడి ఏదైనా అంటారా చేస్తారా అన్నట్టు అనిపించింది. ସେ କୁଆଡେ ନ ଯାଏ, ମୁଁ ତାକୁ ନ ଦେଖିଲା ପରି ଅଛି. ఆయన ఎటు వెళ్ళకుండా అనగా ఆయనకు చూడకపోయినట్టే ఉన్నాను. ଆଉ ସେ ସିଧା ହାତ ଯୋଡିକି ମୋ ପାଖେ ଆସି ଠିଆ ହେଇଛି. ఆయన రెండు చేతులు జోడించి నా ఎదుట వచ్చి నిలబడ్డాడు. ମୁଁ ମଧ୍ୟ ହାତ ଯୋଡିଲି. నేను కూడా రెండు చేతులు କିଛି କହୁନି. ఆయన ఏం చెప్పలేదు. ମୁଁ ବୁଝିଲି କିଛି ଗୋଟେ ଅସୁବିଧା ଅଛି. నేను అనుకున్నాను ఏదో ఒక ఇక్కడ ఇబ్బంది ఉంది, సమస్య ఉంది. କାହିଁକି ଅତି ଭକ୍ତି ଚୋର ଲକ୍ଷଣ. ఎందుకనగా భక్తి ఇప్పుడు అత్య గొప్ప భక్తి పనులుగా ఉన్న వారు దొంగ ମୁଁ ଭାବିଲି ନିଶ୍ଚୟ କିଛି ଗୋଟେ ଗୋଳମାଳ କରିବାକୁ ଆସିଛି, ସଭା ସରିଲା ତ. నేను అనుకున్నాను తప్పకుండా ఏదో అల్లరి చేయడానికి నేను వచ్చి ఉన్నాడని అనుకున్నాను. 2 సెకండ్ ପରେ ସେ ତା ଆଖିରୁ ଅଶ୍ରୁ ବାହାରେ. ఆయన 2 సెకండ్లు చూడేటప్పుడు ఆయన కన్నీరు కారుతూనే ఉంది. ସେ କହିଲା, ఆయన అన్నాడు, ଆଜ୍ଞା అయ్యగారు ମୁଁ ଆପଣଙ୍କୁ ଦେଖିନଥିଲି, నేను ఎప్పుడు మీకు చూడలేదు, ମୁଁ ଆପଣଙ୍କୁ ଜାଣି ନାହିଁ, ଶୁଣି ନାହିଁ, କିଛି ନାହିଁ. మీ గురించి నేను ఎప్పుడు నాకు తెలియదు. କିନ୍ତୁ ମୋବାଇଲରେ కానీ మొబైల్లో ଆପଣଙ୍କର କେତେଟା ବାକ୍ୟ ଶୁଣିଲି. మీరు పెట్టినట్టు కొన్ని వాక్యాలు ଆଜ୍ଞା ମୁଁ ଦୁନିଆର ସବୁ ପାପ ସାରି ଦେଇଛି. నేను లోకంలో ఉన్న ప్రతి పాపమంతా నేను ମତେ చేశాను. କିଏ ପରିବର୍ତ୍ତନ କରିପାରୁନଥିଲେ, నన్ను ఎవరు మార్చేవారు ఉండేవారు కాదు. କିନ୍ତୁ କଣ କି ସେ ବାକ୍ୟ ଶୁଣିଲା ପରେ ମୁଁ ପରିବର୍ତ୍ତନ କଲି. కానీ ఏదో వాక్యం విన్న తర్వాత నా జీవితంలో మారిపోయాను. ମୁଁ ମଦ ଛାଡ଼ିଦେଲି, నేను స్తోత్రంతో మానేశాను. ମୁଁ ନର ହତ୍ୟା କରିବା ଲୋକ, నేను హంతకుడును. నేను ମୁଁ ସବୁ ପାପ ଛାଡ଼ିଦେଲି. అన్ని పాపం విడిచిపెట్టాను. ମୁଁ ପ୍ରଭୁଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦେଲି నేను దేవుడిని స్తుతించాను. କି ପ୍ରଭୁ ଆଜି ମଧ୍ୟ ଆଲୋକ ପ୍ରଦାନ କଲେ. దేవుడు ఈ రోజు కూడా ఆ ఏలుగును ప్రకాశింపజేస్తున్నాడు. ହାଲେଲୁୟା, హల్లెలూయా, ହାଲେଲୁୟା. హల్లెలూయా. ମୋ କହିବାର ଅର୍ଥ କଣ? నేను చెప్పే భావం ఏమనగా ଆମ ପ୍ରଭୁ ଯୀଶୁ ଏଇ ପ୍ରକାରର ଆଲୋକଦାୟକ ଉଜ୍ଜ୍ୱଳ ତାରା, మా యేసుక్రీస్తు ప్రభు ఈ విధముగా ప్రకాశింపబడినటువంటి నక్షత్రమై ସେଇ ତାରାର ଆଲୋକ ଯଦି ପ୍ରକାଶିତ ହେବ, ఒకవేళ ఆ నక్షత్రములోనుగా వెలుగు ప్రకాశింపబడి ଆଉ ମତ ତାର ଅନ୍ଧକାର ରହିବ ନାହିଁ. మన చీకటికి సంబంధించిన మత్తుతో అయిన చీకటి ఆత్మలు ఉండదు. କିନ୍ତୁ ଜଣେ କହିଲେ, ଆଜ୍ଞା ମତ ତାର ଅନ୍ଧକାର ରହିବ ନାହିଁ, କିନ୍ତୁ ମଦ ବେପାର ରହିବ. ఆయన అన్నాడు మత్తుకు సంబంధించిన అంధకారం ఉండదు కానీ మత్తు మాత్రం మత్తు చాలా ఉంటది. ମଦ ବେପାର ରହିବ ଆଜ୍ଞା, ସେଟା ମନା କରାହେଇନି ତ. ఈ సారా వ్యాపారం మాత్రం ఉంటది, ఎందుకంటే దానికి మరి ఇబ్బందులు లేదు. ମଦ ପିଇବାଟା ଛାଡ଼ିଦେବେ, ఆ సార త్రాగడం କିନ୍ତୁ ମଦ ବେପାର ଛାଡ଼ିବେ ନାହିଁ. ఆ సార త్రాగడం మానేస్తాం కానీ సార అమ్మడం మాత్రం మానము. ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ ଧ୍ୟାନ ଦେଇ ଶୁଣନ୍ତୁ. దేవుని వల్ల మనసు వినండి. ଏ ପର୍ଯ୍ୟନ୍ତ ଆପଣ ଅନ୍ଧକାରରେ ଅଛନ୍ତି. ఇప్పటి వరకు మీరు అంధకారంలో ఉన్నారు. ଯଦି ଆପଣଙ୍କର କାରବାରରେ ଯଦି ନିଶା ଅଛି, మీ యొక్క ప్రవర్తనలో కూడా ఒకవేళ మత్తు ఉందంటే, ଯେହେତୁ ଆପଣ ଯଦି ମଦ ବେପାର କରୁଛନ୍ତି, మీరు కూడా ఒకవేళ ఒక సార వ్యాపారం ଆଉ ଅନେକ ଲୋକଙ୍କୁ ସପ୍ଲାଏ କରୁଛନ୍ତି, అనేక మందికి దాంట్లో కలుపుతున్నారంటే, ଆଉ ତମେ ବହୁତ ଲୋକ ପିଇକି ନଷ୍ଟ ହଉଛନ୍ତି, అనేక మంది
మంది ఆ సరత్రాకి చనిపోతున్నారు. प्रभु तुमठारु हिसाब అయితే దేవుడు మాత్రం మీకు లెక్క అడుగుతాడు. तुमठारु हिसाब దేవుడు మీకు మాత్రం లెక్క అడుగుతాడు. एणु अंधकार दूर हेबा दरकार. అందుకే అంధకారము దూరమవి తీరాలి. आम प्रभु जीसु उज्जवल प्रभाती तारा యేసుక్రీస్తు ప్రభువు ప్రకాశము కలిగినటువంటి ఒక యోగ చుక్కై ఉన్నాడు. गोटे जगह रे ఒక స్థలంలో मंडलीर कर्मकर्ता को मद व्यापार करछि बोली थाना वाला नहीं गला. సంఘములో ఉన్న నాయకులకి ఈయన స్థానయాపనం చేస్తున్నారని చెప్పేసి ఆ పెద్దవాడికి హెల్లే. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోయి कमिटी जाइछंती नाही से हमर मुख्य लोक आगे ताको छाडी అప్పుడు సంఘంలో ఉన్న కమిటీ వాళ్ళు వెళ్ళారు. కాదయ్యా మా సంఘానికి పెద్దవాడు గొప్పవాడు అని చెప్పలేండి అని. भलो सपोर्ट अछि. ఆ చాలా సపోర్ట్ వెనక ఉన్నారన్నమాట. भाबी देखंतु अंधकार केमिति भाबरे चापुडी करछि. చూడండి అంధకారం ఏ విధంగా పీడిస్తుందో బంధించున్నది. प्रभु लोक माने एथि माई दाई किए అందుకే దేవుని వలన అనగా ఎవరు దానికి బాధ్యులు. बलगा प्रचार करन तो బేగా సునే తో अंधकार रहिबा पाई दाई किए. ఈ అంధకారము ఉండడానికి బాధ్యులు ఎవరు? आमे जेते बेदी रे बसछु ఎంతమంది మేము ఇక స్టేజ్ లో కూర్చున్నాము. आमे दाई उठ దీనికి బాధ్యులు మీరే. काहिकी माने ఎందుకనగా आलोक जेतिकी परिमाण रे जळिबो ఎంత వరకు ఈ యొక్క వెలుగు अंधकार सेतिकी परिमाण रे दूर అంతవరకు చీకటి దూరం అవుతాయి. से क्रूस रे उदित हेले ఆయన శిలలో ప్రకాశింపబడ్డారు. से अवशिष्ट काम तांको लोक मानको हाथ रे देई देले. మిగిలిన వాటిని తన దాసుల చేతుల్లో ఆయన పెట్టాడు. से जाकुबंग तारा भावने शयतानर मस्तक चूर्ण कले. ఆయన యాకోబు నక్షత్రం వలె సాతాను తలను చిదిగించాడు. आउ से किछि काम आम हाथ रे देई देले. మరి కొన్ని పనులు మన చేతుల్లో ఆయన आउ పెట్టాడు. कहले तुमे माने जगतर ज्योति. ఆయన అన్నాడు మీరు లోకానికి వెలుగు. आउ से आम्भ मानको मध्ये एक एक तारा बनेई. ఆయన మనకి కూడా ఒక్కొక్క నక్షత్రముగా ఆయన తయారు చేశాడు. हालेलुया. हालेलुया. यदि प्रभु जीसु अंधकार दूर करिवार तारा अटंती యేసు ప్రభువు చీకటికి దూరము చేసిన నక్షత్రమైనట్లయితే ताले तारार पिला माने कोन हेबे. ఆయన పిల్లలు ఏమవుతారు? तारार पिला माने मध्ये तारा अटंती. మనము ఆ నక్షత్రము యొక్క పిల్లలు కూడా మనమే కూడా నక్షత్రం. एणु द्वितीय तारा हेउछंती सेवक माने. అందుకే ఈ యొక్క రెండో నక్షత్రం ఎవరనగా प्रकाशित 1:16 रे ప్రకటన మొదటి అధ్యాయం 16 प्रकाशित 1:19-20 रे ఆ ప్రకటన మొదటి 19:20 दानिएल 12:3 रे దానియేలు 12:3 सेवक माने होउछंती जिसुंक तारा. సేవకులందరూ యేసుక్రీస్తు ప్రభువు యొక్క నక్షత్రమై यदि से आलोक प्रदान करिवा तारा अटंती ఆయన ప్రకాశము కలిగినటువంటి నక్షత్రమై ఉంటే तो प्रभु को सेवक माने मध्ये गोटी गोटी तारा अटंती. దేవుని సేవకులు కూడా ఒక్కొక్క నక్షత్రమై ఉన్నారు. सेवक मानकर गीत द्वारा अंधकार दूर हुए. సేవకులు పాడిన పాటలను బట్టి అంధకారం सेवक मानकर प्रार्थना द्वारा शयतान अंधकार दूर हुए. సేవకులు చేసిన ప్రార్థన బట్టి సాతానుకు అంధకారమున చీకటి ఆత్మ పారిపోతాయి. सेवक मानकर सुसमाचार प्रचार द्वारा लोक मानक मनरु पापर प्रभाव दूर हुए. సేవకులు ప్రకటించినప్పుడు మనిషి లోపల ఉన్న పాపములంతా తొలగిపోతాయి. एणुकरी प्रभु लोक माने जीसु द्वादश गुण मनोनीत कले. అందుకే యేసుక్రీస్తు ప్రభువు 12 మందిగా ఆయన ఏర్పరచుకున్నాడు. एणु प्रकाशित 12 अध्याय 1-3 रे से स्त्री रो मस्तक रे द्वादश नक्षत्र खचित गोटिए मुकुट. ఆయన అందుకే 12 మందికి ఏంటనగా ఆ స్త్రీ నక్షత్రములో ఒక ఆ ఉంచబడిన ఒక కిరీటముగా ఇచ్చుకున్నాడు. परमेश्वर चाहंती ताहांगर सेवक माने तारा तुल्य काम करंतु. దేవుడు కోరుకునేది ఏమిటంటే తన సేవకులందరూ ఒక్కొక్క నక్షత్రముగా ఉద్భవించాలి. अर्थात आम सेवा द्वारा अंधकार दूर हेबाकु पड़े. అనగా మనము చేసిన సేవ వలన అంధకారము దూరం అవ్వాలి. प्रभु को नाम रो गौरव हेउ. దేవుని నామములో మహిమ కలుగును గాక. आमे अंधकार आनिबा लोक ना आमे आलोक आनिबा लोक. మనము చీకటి తెచ్చిన వారైనామా ఎలుగు తెచ్చిన వారైనామా जिसुंको तारा आमे अटो. యేసుక్రీస్తు ప్రభువుకు నక్షత్రమై ఉన్నాడు. माथ्यू 2:2 पदरे మత్తయి సువార్త 2 వచనములో आ पंडित माने ताहांक तारा देखिले. జ్ఞానులు ఆయన నక్షత్రము చూచిరి. एहा द्वितीय तारा अटे. ఇది రెండో నక్షత్రమై ఉన్నది. ए ताहांक तारा बोली कहिले किए ఆయన నక్షత్రము అనగా ఎవరు? हा ताहा जिसु नुहंती. ఆ యేసు కాదు. जिसुको निकटकू पथ देखाइबार तारा. యేసుక్రీస్తు ప్రభువుల సన్నిధికి మార్గము చూపించే నక్షత్రము. हालेलुया. హల్లెలూయా. जोसे कोइबा हालेलुया. హల్లెలూయా.
एई तारा जिसुको निकटको नेकी आसीबो ఈ నక్షత్రమును యేసు సమీపముకు నడిపించును एई तारा जिसु नहंती ఈ నక్షత్రం యేసు ప్రభువు కాదు जिसुको निकटको पथ देखाइबो కానీ యేసు సన్నిధికి సమీపముకు మార్గం जिसुको నడిపించేది. विषयरे संकेत देबो యేసు ప్రభువును గురించి అవగాహన కలిగించేది जिसुको विषयरे इन्फॉर्मेशन देबो యేసు క్రీస్తు ప్రభువును గురించి कि ప్రకటించేది जणे राजा अटंती बोली से संदेश देबो ఒక రాజు అనేసి ఆ ఒక వర్తమానము చెబుతుంది आउ से विपथगामी होइतबा लोक मानकु रास्ता देखाइबो త్రోవ తప్పిపోయిన వారికి సరైన మార్గము నడిపించిన వారుగా ఆయన అవుతాడు एई तारार सेवा कोन माने ఈ నక్షత్రము చేయవలసిన సేవ ఏమనగా पंडित परी महा ज्ञानी बुद्धिमान लोक माने बेले बेले बाटबणा हेई गले జ్ఞానులంటే వారు కూడా ఎప్పుడైతే మార్గము త్రోవ తప్పిపోతే ए तारा तांगु रास्ता देखाए ఈ నక్షత్రం వారికి మార్గం చూపిస్తారు पंडित मानकर ज्ञान को सम्मान देबाकु पड़िबो सल्यूट देबाकु पड़िबो ఈ జ్ఞానులకి కలిగినటువంటి జ్ఞానమును బట్టి వారికి సల్యూట్ కొట్టాలి నమస్కరించాలి काहे की माने ఎందుకనగా ए माने वास्तव रे वाइज मेन ज्ञानी लोक थे వీరు నిజముగా చాలా చాలా జ్ఞానము కలిగినటువంటి हां गोटे तारा को देखि ఒక నక్షత్రమును చూచి गोटे राजा जन्म हैला बोले जानि पारे ఒక రాజు పుట్టాడని తెలుసుకున్నారు आजिकाली रो ज्योतिष माने सेमति ज्ञानी ना ఈ రోజుల్లో ఉన్న జ్యోతిష్కులు అటువంటి జ్ఞానులు गोटे तारा को देखि ఒక నక్షత్రమును చూచి केउ देश रे राजा जन्म हैला जानि पारे ఏ దేశంలో రాజు పుట్టాడో వీళ్ళు తెలుసుకున్నారు गोटे तारा को देखि ఒక నక్షత్రమును చూచి केउ जाति रो राजा जन्म हैला जानि ఏ గోత్రములో ఒక రాజు ఉద్భవించాడో తెలుసుకున్నారు कम ज्ञान नहीं एमान వీరికి తక్కువ జ్ఞానం కాదండి एमाने सबु रात्रि रे चई थांते వీరు ప్రతి రాత్రంతా మెలకుగా आमे ఉంటారు सबु रात्रि रे सोई थाओ ప్రతి రాత్రంతా నిద్రపోతూనే ఉంటారు एमानकर दृष्टि सर्वदा ऊर्ध्व दृष्टि వీరు ప్రతి సమయంలో వారు ఆ దృష్టి పై వైపే ఉంటది एमाने तारा को सबु रात्रि रे अनुसंधान करत ఈ రాత్రంతా నక్షత్రమునే వారు केते వెతుకుతుంటారు भलो गुण एमानकर ఎంత మంచి గుణము एमाने बहुत गवेषणा रे थांते వీరు చాలా లోతుగా వారు ఏంటంటే వెతుకుతుంటారు गोटे मात्र भूल एमान కానీ వీరిది ఒకటి తప్పు एमाने अन्य कहार कथा सुनिले వీరు ఎవరి మాట వినలే निजर बुद्धि रे चाले సొంత జ్ఞానములో వాళ్ళు నడుస్తారు मंडली रे केते ज्ञानी लोक थांते సంఘములో కూడా కొంత ఇలాంటి జ్ఞానులు ఉంటారు पास्टर बाबूर कथा सुनिले పాస్టర్ గారి మాట వినరు से माने जम्मा सुनिबे ना వారు ఏ మాత్రం వినరు ମୁଁ ଆପଣଙ୍କୁ କହିଦେବା ପାଇଁ ଚାହେଁ నేను మిమ్మల్ని చెప్పాలనుకుంటున్నాను ଆପଣ ଯେତେ ଜ୍ଞାନୀ ହୁଅନ୍ତୁ మీరు ఎంత జ్ఞానం కలిగిన వారైనా ନିଜ ସୁବିବେଚନାରେ ଆଉଜି ପଡନ୍ତୁ ନାହିଁ। మీ సొంత జ్ఞానములో మీరు ఆధారపడకండి ଆପଣଙ୍କୁ ଈଶ୍ୱରଙ୍କ ଲୋକମାନଙ୍କର ପରାମର୍ଶ ନେଇ ଚାଲିବାକୁ ପଡିବ। దేవుని దైవ సేవకులు చెప్పినట్టుగా హెచ్చరికను బట్టి మీరు నడవాలి। ବେଳେ ବେଳେ ଆପଣ ଜ୍ଞାନୀ ହୋଇପାରନ୍ତି, ଧନୀ ହେଇପାରନ୍ତି, ଆପଣ ବଳବାନ ହେଇପାରନ୍ତି। ఒకప్పుడు మీరు బలవంతులు కావచ్చు, జ్ఞానం కలిగిన వాళ్ళు కావచ్చు, అన్ని కలిగిన వాళ్ళు ନିଜ కావచ్చు। ଜ୍ଞାନ ବଳରେ, ନିଜ ଧନ ବଳରେ, ନିଜ ବଳ ବଳରେ ଆପଣ ବହୁତ କିଛି କରିବାକୁ ଚାହିଁବେ। మీ బలములో, మీ జ్ఞానములో, మీ యొక్క ధనములో అన్ని చేయగలగడానికి କିନ୍ତୁ ଆପଣ ଯୀଶୁଙ୍କ ନିକଟକୁ ଆସିବା ପାଇଁ ହେଲେ కానీ యేసు సన్నిధికి రావడానికి ଯେଉଁ ତାରା ମାନଙ୍କୁ ମଣ୍ଡଳୀରେ ପ୍ରଭୁ ରଖିଛନ୍ତି ఏ నక్షత్రములలో అయితే సంఘములో వచ్చి ఉన్నారు ସେମାନଙ୍କୁ ଆଗରେ ରଖି ତାଙ୍କ ପଛରେ ଚାଲ। ఆ నక్షత్రములకి మీ వెదుట వచ్చి మీరు వెనక్కి నడవాలి। କେହି କେହି ପାଷ୍ଟର ମାନଙ୍କର ପରାମର୍ଶ ନେବେ ନାହିଁ। కొంతమంది పాస్టర్లు చెప్పే సలహా ଆମର ଟଙ୍କା, ଆମର ଜ୍ଞାନ, ଆମର ବଳ, ଆମେ ଯାହା କହିବୁ ତାହା ହେବ। మాకు బలం ఉంది, మాకు జ్ఞానం ఉంది, మాకు డబ్బులు ఉంది, మా ఇష్టం మేము నడుస్తామంటారు। ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ ଆପଣ ଯେତେ ଜ୍ଞାନୀ, ଧନୀ, ବୁଦ୍ଧିମାନ ହେଉନ୍ତୁ ନା దేవుని କାହିଁକି వారా మీరు ఎంత జ్ఞానం కలిగిన వారైనా, ఎంత డబ్బు కలిగిన వారైనా, ଏ మీకు ପଣ୍ଡିତ ମାନଙ୍କ ପରି ବୁଦ୍ଧିରେ ଯାଆନ୍ତୁ ନାହିଁ। మీరు ఈ యొక్క జ్ఞానుల వల్లే మాత్రమే ଏମାନେ ତାରାର ପଛରେ ପଛରେ ଗଲେ ନାହିଁ। మీరు నక్షత్రము వెనక వెనక వెళ్ళలేకపోయారు। ଏମାନେ ନିଜ ବୁଦ୍ଧିରେ ଗଲେ। సొంత జ్ఞానములకి వెళ్ళడం ଆଉ କେଉଁଠାରେ ଯାଇ ପହଞ୍ଚିଲେ? ఎక్కడికి వెళ్ళి వీళ్ళు చేరారు? ହେରୋଦଙ୍କ ଘରେ। హెరోదు దగ్గరికి వెళ్ళారు। ତାରା କଣ ହେରୋଦଙ୍କ ଘରକୁ ନେଇକି ଯିବେ? ఏంటి నక్షత్రము హెరోదు యొక్క కోటకు తీసుకుని వెళ్తాయా? ଆପଣ
ନିଜ ବଳରେ ବୁଦ୍ଧିରେ କେବେ ହେଲେ ସେବାରେ କିଛି କରିବେ। మీ సొంత బలములో సొంత జ్ఞానముతో సేవ మీరు చేయలేరు. ଦାଉଦ ଥରେ ସେମିତି ଭୁଲ କଲେ। దావీదు అట్లా ఈయన తప్పు చేశాడు. ପାୱାର ଅଛି ବୋଲି నాకు శక్తి ఉంది అని 30-32 ହଜାର ଲୋକକୁ ଡକେଇ ଦେଲେ। ఆయన 30-32 వేల ବୀଣା ବାଦ୍ୟ କରତାଳ ଧରି ତୁମେ ଗୀତ ଗାଇବ, మీరు పాటలు పాడు తంబురతో సితారతో ନୂଆ ଶଗଡ଼ରେ ସିନ୍ଦୁକ ରଖାଯିବ, ఆ కృత బండిలో ఆ మందసం ఉంచబడింది. ଆଉ ଅହିୟ ତାକୁ ଚଲେଇବ ଆଗେ ଆଗେ। అప్పుడు అయ్యా అన్నవాడు ముందుగా నడిపిస్తాడు. ଉଷ ବସିବ। ఉష అన్నవాడు కూర్చుంటాడు. ଏଇଟା କଣ ପାର୍ଲାମେଣ୍ଟ ବୋଲି ଭାବିଲ? ఇది పార్లమెంట్ అనుకున్నారా? ସଦାପ୍ରଭୁଙ୍କ ସିନ୍ଦୁକ ନେବା ପାଇଁ ହେଲେ దేవునిక మందసము తీసుకుని వెళ్ళడానికి ଯାଜକ ମାନଙ୍କର ପରାମର୍ଶ, అది యాజకుల ఒక మాట ఉండాలి. ତହିଁରେ ଗୋଟେ ମୃତ୍ୟୁ ହେଇଗଲା। అలా వినకపోయినప్పుడు అక్కడ ఒక మరణం జరిగింది. ఎందుకు? ନିଜ ଜ୍ଞାନରେ ସେବା ହୁଏ। సొంత జ్ఞానములో సేవ జరగదు. ବହୁତ କିଛି ଆପଣଙ୍କୁ ଭଲ ଲାଗିବ, చాలా మీకు బాగా అనిపిస్తారు. ବହୁତ କିଛି ଭଲ ଲାଗିବ। మీకు బాగా అనిపిస్తే ଆଜିକାଲି ବହୁତ କିଛି ସେବାରେ ଚାଲିଛି। ఈ రోజు అనేక సేవలు జరుగుతున్నాయి. ଯାହାକୁ ଯୋଉଟା ଭଲ ସେଟା କରୁଛନ୍ତି, ఎవరికి ఏది నచ్చుతుందో అది చేస్తున్నారు. କିନ୍ତୁ ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟକୁ ଶୁଣନ୍ତୁ। కానీ దేవుని యొక్క వాక్యం వినండి. ତାରାର ପଛରେ ପଛରେ ଚାଲିବେ, నక్షత్రం వెంటనే వెంటాడాలి. ନହେଲେ ହେରୋଦ ଘରେ ଯାଇ ପହଞ୍ଚିବେ। వెంటాడకపోతే హెరోదు ఇంటికి వెళ్ళిపోతాడు. ହେରୋଦ ଘରେ ପହଞ୍ଚିଲେ ସମସ୍ୟା କଣ ହେଲା? హెరోదుకి వెంట సమస్య ఏమైంది? ହେରୋଦକୁ ଅଶାନ୍ତି କରିଦେଲେ। హెరోదుకి శాంతి లేకుండా అయిపోయాయి. ଆଉ ହେରୋଦକୁ କହିଲେ ଯେ ଯିହୁଦୀ ମାନଙ୍କର ରାଜା ଜନ୍ମିଛନ୍ତି ଆଜ୍ଞା, జ్ఞానులు అన్నారు యూదులకి రాజు పుట్టిన ఉన్నాడు, ଆମେ ତାଙ୍କୁ ଭେଟିବାକୁ ଆସିବୁ। నీవు ఆయన కలవడానికి వచ్చావు. ହେରୋଦ ଖୋଜିଲା, అప్పుడు హెరోదు వెతుకుతున్నాడు. ତାର ଯେତେ ସ୍ତ୍ରୀ ଥିଲା ପଚାରିଲା କାହାର କଣ ହେଇଛି କି? ఆయన ఎంతమంది ఉన్నారు అందులో ఇక్కడ ఎవరికి పుట్టారు? ରାଜା ମାନଙ୍କୁ ଅନେକ ଥାଏ ତ। అనగా రాజుకి చాలా మంది ରାଜା ଦେଖିଲେ ଯେ ମୋ ଘରେ ତ କାହାର ଜନ୍ମ ହେଇନାହିଁ। నాకు నా భార్యలో ఎవరికి పుట్టలేదే। ରାଜା ସେତେବେଳେ କହିଲା, అప్పుడు రాజు అన్నాడు ଆପଣ କେବେ ଦେଖିଥିଲେ? అప్పుడు జ్ఞానుడు మీరు ఎప్పుడు చూసారు నక్షత్రం? ସେମାନେ ଗୋଟେ ତାରିଖ କହିଲେ। అప్పుడు ఒక తేదీ చెప్పారు. ସେ ତାରିଖ ଅନୁସାରେ ఒక తేదీ ప్రకారంగా ଦେଖିଲା ଯେ 2 ବର୍ଷ ଖଣ୍ଡେ ହେଉଛି అది చూసేటప్పుడు 2000 సంవత్సరం అవుతుంది। ରାଜା ଜନ୍ମ ହେଇକି 2 సంవత్సరం అవుతుంది రాజు। ଏଣୁ 2 ବର୍ଷର ତଳର ଯେତେ ପିଲାମାନେ ଅଛନ୍ତି 2 సంవత్సరానికి చెందిన వయసు కలిగిన ସମସ୍ତଙ୍କୁ ମାରିଦିଅ, ప్రతి వారిని చంపివేయండి। ଘର ଘର ପଶି వారి ఇంట్లో దూరి ପିଲାମାନଙ୍କୁ ହାଣିଦେବ। 2 సంవత్సరం వయసు కలిగిన వారందరికీ చంపేశారు। ଏଥିର ଦାୟୀ କିଏ? దీనికి ఆ బాధ్యులు ఎవరు? ତୁମର ଜ୍ଞାନ ଦ୍ୱାରା କଣ କଲ? ତୁମେ మీ జ్ఞానం బట్టి మీరు ఏం చేశారు తెలుసా? మర్డరర్ ହେଲେ। వాళ్ళు చాలా హంతకులుగా మారారు। ଏଣୁ అందుకే ଯେତେ ଜ୍ଞାନୀ ହେଉନ୍ତୁ ନା କାହିଁକି, ఎంత జ్ఞాని అయినప్పటికీ కూడా ପ୍ରଭୁଙ୍କ ପାଖକୁ ଯିବାକୁ ହେଲେ ପ୍ରଭୁଙ୍କ ଦାସ ମାନଙ୍କର ପଛରେ ପଛରେ యేసు దగ్గరికి వెళ్ళాలనుకుంటే దేవుని దైవ సేవకుల వెంటనే వెళ్ళాలి। ସେମାନେ ହେରୋଦଙ୍କ ପ୍ରାସାଦରୁ ନିରାଶ ହୋଇ ବାହାରିଲେ। వారు హెరోదు కోట నుంచి నిరుత్స కలిగి బయటికి వచ్చారు। ଆଉ ସେତେବେଳେ ତାରା ଦେଖାଗଲା। ఆ బయటికి వచ్చిన తర్వాత మళ్ళా ଆଉ ତାରା ଏବେ ଆଗେ ଆଗେ ଚାଲିଲା। అప్పుడు ఆ నక్షత్రం వారికి ముందుగా ଏମାନେ ତାରାର ପଛେ ପଛେ ଚାଲିଲେ। వీరందరూ నక్షత్రం వెంటనే వెళ్తున్నారు। ଏବେ ଆଉ ବାମେ ଡାହାଣେ ଦେଖୁନାହାନ୍ତି। వారి కుడి వైపున ఎడమ వైపున చూడటం లేదు। ତାରା ଯେଉଁ ରାସ୍ତାରେ ନେଇକି ଗଲେ ସେ ରାସ୍ତାରେ ଯାଉଛନ୍ତି। నక్షత్రం ఏ మార్గంలో తీసుకుని వెళ్తున్నా అదే మార్గంలో వెళ్తున్నారు। ତାରାର ରାସ୍ତା ଅଲଗା ଅଟେ। నక్షత్రం ఒక మార్గం వేరే ఉన్నది। ତଳେ ପଥର ବାଜିପାରେ, వాళ్ళు రాళ్ళు తగలవచ్చు, ତଳେ କଣ୍ଟା ବାଜିପାରେ, వారికి పాదములో ముళ్ళు గుచ్చొచ్చు, ଭଲ ରାସ୍ତା ହେଇନପାରେ। మంచి త్రోవ కాకపోయి ఉండొచ్చు। ତାରା ନେଇକି ଗଲା ବେଳକୁ ଏ ତାରା ଟିକେ ଏପଟେ ଆସେ ବୋଲି ଆପଣ କହିପାରିବେ ନା। నక్షత్రం తీసుకుని వెళ్ళేటప్పుడు ఏ నక్షత్రం నీ ఒక సైడ్ రావని నేను చెప్పలేను। ଆଜି ଅନେକ ବିଶ୍ୱାସୀ ମାନେ ପାଷ୍ଟର ମାନଙ୍କୁ ବୁଦ୍ଧି ଶିଖଉଛନ୍ତି। ఈ రోజు అనేక మంది విశ్వాసుల పాస్టర్కి జ్ఞానం నేర్పిస్తూనే ఉన్నారు। ଆଉ କେତେ ପାଷ୍ଟର ମାନେ ଶିଖି ମଧ୍ୟ ଯାଉଛନ୍ତି। కొన్ని పాస్టర్లు కూడా నేర్పించిన జ్ఞాన బుద్ధి వాళ్ళు నేర్చేస్తున్నారు। ତାରା ସିନା ରାସ୍ତା ଦେଖେଇବ, నా నక్షత్రంలో మంచి మార్గం చూపిస్తుంది। ତାରାର ପଛରେ ତୁମକୁ ଯିବାକୁ ପଡିବ। మీరు నక్షత్రం వెంట వెళ్ళాలి। ଆଉ ଯୋଉମାନେ ଲୋକମାନଙ୍କର କଥାରେ ବାଟ ବଣା ହଉଛନ୍ତି, ఎవరైతే ప్రజలు చెప్పిన మాటలను బట్టి మార్గంలో తప్పిపోతున్నారు ସେମାନେ କି ପ୍ରକାର ସେବକ? వారు ఎలాంటి సేవకులు? ସେମାନେ ବିଲିୟମ వారు బిలియాము ବାଲାକର ଧନରେ ସେ ବାଟ ବଣା ହେଇଗଲା। బాలోకు ఒక డబ్బు ధనమును బట్టి ఆయన మార్గం తప్పిపోయాడు। ଏଣୁ ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ, అందుకు దేవుని వారిలారా ପ୍ରଭୁ ଆପଣଙ୍କୁ ତାରା ବନେଇଛନ୍ତି। దేవుడు మీకు నక్షత్రముగా చేస్తున్నారు। ପ୍ରଭୁ ମଣ୍ଡଳୀର ଲୋକମାନଙ୍କୁ ଠିକ ଠିକ ରାସ୍ତା ବତାଇବେ। సంఘములో ఉన్న
వారికి మీరు సరైన మార్గం గురించి బోధించాలి. परित्राण कोन ठीक रे कहिबे రక్షణగా ఏమిటి మీరు వారికి నరకి को बिजनेस करिबा कथा नाही कोटा करिबा कथा ठीक ठीक कहिबे ఏ వ్యాపారం చేయాలో ఏ వ్యాపారం చేయకూడదో సూటిగా తేటగా వాళ్ళు कोन खाइबा कथा नाही कोन खाइबा कथा ठीक ठीक कहिबे ఏదో తినాలో ఏదో తినకూడదో ఏదో త్రాగాలో త్రాగకూడదో సరిగ్గా काहे ये चारो माने रास्ता देखाई देखाई कढाई कढाई नेबार तारा అనగా ఈ యొక్క సేవకులైనగా మార్గమును సూటిగా నడిపించి తీసుకుని వెళ్ళిన ఒక నక్షత్రం प्रभु सेवक मानगु तारा बनैछन्ति దేవుడు సేవకులకి నక్షత్రముగా ए मानगु पथ कढाई कि नेबे వీరికి మార్గంలో నడిపించి తీసుకుని వెళ్తారు. यीशुଙ୍କ सहित साक्षात करे యేసు ప్రభుతో పాటు వారు కనిపిస్తారు. हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. आपणकर प्रार्थना रे మీ యొక్క ప్రార్థనలో गीत रे మీ పాటల్లో वाक्य रे మీ వాక్యములో परामर्श रे మీ యొక్క హెచ్చరికలో जदि केही ఒకవేళ ఎవరైనా यीशुଙ୍କ पाखକୁ आसुची యేసు దగ్గరికి వస్తుంటే आपण से तारा మీరే ఆ నక్షత్రమై ఉన్నారు. हालेलुया హల్లెలూయా प्रेज द लॉर्ड హల్లెలూయా. प्रभु को लोक माने దేవుని వర్గాలు ए कागज तारा प्रभु हमको बनेना ఈ కాగితముతో పాటు తయారైన నక్షత్రం మనకు आमे అవసరం. माने ताहांको हातर तारा మనము ఆయన చేతిలో ఉన్న నక్షత్రములై ఉన్నాం. आपणको ठारु आलोक बाहरिबा మీ యొద్ద నుండి వెలుగు ప్రకాశింపబడతాయి. प्रेज द लॉर्ड హల్లెలూయా हालेलुया హల్లెలూయా. पड़ोसी लोक को हाथ मिशे के कहंतु మీ దగ్గర ఉన్న వారికి చేయిలా కలిపి చెప్పండి, आपण प्रभुंकर तारा बोली మీరు దేవుని నక్షత్రం అని చెప్పండి. आपण प्रभुंकर तारा बोली మీరు దేవుని నక్షత్రం అని చెప్పండి. जे आपणक द्वारा केतटा आत्मा लाभ हेछि मते देखो మీ వల్ల ఎన్ని ఆత్మ రక్షింపబడిందో చెప్పండి. చెప్పండి. बोलो यीशु मसीह की मेरी क्रिसमस बोले प्रभु खुशी हेबे नाइ మేరీ క్రిస్మస్ అని చెప్పగానే యేసు సంతోషించాడు. ए तारा टंगे दे क्रिसमस रो गीत गाई टिके पकई दे कि नाचले प्रभु खुशी ఈ నక్షత్రములు చూసి కొద్దిగా వేసేసి డాన్స్ చేస్తే యేసు ప్రభువు సంతోషించాడు. एणु करे प्रभु कहिले आमे तमरो पर्व को घृणा करू అందుకే దేవుడు అన్నాడు, నీ పండగలంతయో నేను काहे ఆశ్రయించుకుంటున్నా. के पर्व को घृणा करू ఎందుకు ఆ పండగలుగా ఆయన తిరస్కరిస్తున్నా? लेवियो 23 रो 1 2 अनुसार లేవికాండము 23 అధ్యాయం మొదటి నుండి पर्व पवित्र हेबा दरकार మన పండుగ పరిశుద్ధముగా మార్చబడాలి. हमर पर्व केमती पर्व కానీ మా పండుగ ఎలా ఉంటుంది? बेसी मत बिकवा पर्व చాలా ఎక్కువ సారాముగా. हमर पर्व केमती पर्व మా పండుగ ఎలా ఉంది? मताल हे राति जाको नाचवा पर्व మత్తుగా ఉండి రాత్రంతా నాట్యం केते लोक చేస్తారు. गिरजा घर छात ऊपर सिनेमा गीत लगे दी ఆ కొంతమంది మందిరం చర్చి పైన కూడా సింహపాటలు వేసుకుంటారు. रंग रसर अंधकार गिरजा घर ऊपर चली ఇటువంటి అపవిత్రమైన క్రియలను మందిరం పైన జరుగుతుంది. प्रभु कहिसंती దేవుడు చెప్పి ఉన్నారు, तुम्हमानकर पर्व पवित्र सभा మీ ఒక పండుగ పవిత్రముగా మారాలి, पवित्र हेबा दरकार పరిశుద్ధముగా మారాలి. जेतेबेले इस्राएलियो माने ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు पर्वरे पाप कले मद्यपान कले नृत्य कले आमोद प्रमोद कले प्रभु कहले आमे तुम पर्व को घृणा వారు పండుగలో సారత్రాగి మత్తుగా ఉండి వ్యభిచారం చేసి తప్పు చేసేటప్పుడు దేవుడు అంటున్నాడు, మీ పండుగ నాకు అసహ్యంగా ఉంది. जिसाय 1:14 पदरे लिखा మనం ఎస్ఐగా మొదటి అధ్యాయం మొదటి వచనం, आमे तुमरो पर्व को घृणा कर మీ పండుగ నేను అసహించుకుంటున్నాను. प्रभु को लोक माने क्रिसमस केमिति फाड़ीबा క్రిస్మస్ ఎలా ఆచరించాలి? आमे जदि जनकु प्रभुंकर आलोक विषय जणाइलु ఒకవేళ మనం ఒక వ్యక్తికి దేవుని ఎలుగు గురించి మనం ప్రకటించాము, आ जनकु जदि प्रभुक विषय आमे सुनाइलु ఒక వ్యక్తికి యేసు ప్రభు గురించి వినిపించామంటే, प्रभुकर सुसमाचारर आलोक जदि गोटे गारे आमे आलोकित कलु ఒక ఊరిలో కానీ యేసుక్రీస్తు ప్రభువుకు ఎలుగు ఆ ఊరిలో ప్రకాశింపజేసామంటే, सेमानक हृदय जदि प्रभु यीशु जन्म ले వారి హృదయంలో యేసుక్రీస్తు ప్రభువును ఉద్భవిస్తారు. से दिन होची प्रकृत रे क्रिसमस అప్పుడు నిజమైన క్రిస్మస్ పండుగ. एणु 25 तारीख रे అందుకే 25 सारा दुनिया क्रिसमस जेमति पाळले पाळंतु ఎనగా లోకమంతా ఆచరించవచ్చు. आपण माने गोटे यीशु को जानि नथिबा लोक को यीशु को विषय कहिबा కానీ మీరు పండుగ దినంలో యేసుక్రీస్తుని తెలియకపోయిన వారికి మీరు ఆ యేసు గురించి చెప్పాలి. खाली आमे पिठा खाई మనమే సక్కులు తిని, आमे नुआ लुगा पिन्धि మనమే కొత్త బట్టలు వేసుకుని, आमर पैसा सरे మా డబ్బులంతా పోగొట్టుకుని, प्रेशर सुगर कोलेस्ट्रॉल बढ़े మనకు షుగర్ కొలెస్ట్రాల్ అంతా బీపీ పెంచుకుని आमर पर्व सरो మా పండుగ సరే
ए पर्व अन्य मानक आलोक देवार पर्व కానీ పండగ ఇతర వారికి వెలిగింపబడినటువంటి काली गोटे बढ़िया कथा जने प्रभु दास कहथिले ఏంటంటే ఒక దైవ సేవకుడు చక్కటి మాట చెప్పారు. अच्छा जन्मदिन रे సరే పుట్టిన దినంలో के नुआ लुगा पिंदंती ఎవరు కొత్త బట్టలు వేసుకుంటారు? ఎవరు కే నూଆ जन्म हेइथिबा पिला पिंदेना तार मां बापा अजा आई पिंदंती పుట్టిన దినంలో పుట్టినటువంటి పిల్లలు కొత్త బట్టలు వేసుకుంటారా? అమ్మ నాన్న తాత ముత్తతోలు వేసుకుంటారా? ఎవరు पिला पिंदे हेले जिसुंगर जन्मदिन रे అయితే యేసు ప్రభువుకు పుట్టిన దినంలో के नुआ लुगा पिंदुछंती ఎవరు నూతన వస్త్రం ధరించుకుంటున్నారు? हां हां आमे पिंदिको మనం వేసుకుంటున్నాం. जिसु कोन कहिले యేసు ఏమన్నారు? जदि गोटे दरिद्र पाई तुमे किछि करूछ ఒక పేదవాడికి ఏదైనా మీరు तेबे చేస్తే तुमे नो पाए నాకు మీరు చేసినట్టు बुझलो అర్థమైందా? जदि ठीक अछि जन्मदिन पाळिबार ही अछि ఓకే పుట్టిన దినము ఆచరించవచ్చు. जिसुको पाई యేసు నిమిత్తము लुगा किनबो మీరు బట్టలు కొనాలి. कार जन्मदिन ఎవరు పుట్టిన దినము? जिसुंकर जन्म యేసు పుట్టిన దినము. प्रेज द लॉर्ड హల్లెలూయా. आपण बाजार गले మీరు మార్కెట్ బజార్కి వెళ్ళారు, आपणकर पाई किणी पकेले మీకోసం కొనిస్తారు. जिसुको पाई केबे किनिबे అయితే యేసు ప్రభు గురించి ఎప్పుడు కొంటారు? जिसु कहिबे యేసు అంటాడు मु थिली నేను ఉన్ను, मु रोगी हे कि थिली నేను రోగము కలిగి ఉండేవాడు, मु पीड़ित हे कि थिली నేను అనారోగ్యంగా ఉండేవాడును, मु जेल रे थिली నేను చెరసాలలో ఉండేవాడును, मु उलंग हे कि थिली నేను దిగంబరిగా ఉండేవాడును, तुमे मो पाखకు आसिलो కానీ మీరు నా దగ్గరికి రాలేదు. जिसु केउठी యేసు ఎక్కడ? जेल रे చెరసాలలో. प्रभु जिसु केउठी యేసు ప్రభు ఎక్కడ? दरिद्र मानकर बस्ती रे పేదవాళ్ళు ఉన్న ఒక పేటలో आमे क्रिसमस रे క్రిస్మస్ దినాన जिसु को लुगा किणी न देई యేసు ప్రభు వారి నిమిత్తం బట్టలు కొని आमे कुटकुटा कर पिंदी మనం ఇష్టానుసారంగా ధరించుకుంటాం. केड़े मूर्ख गुण ఎంత వెర్రి వాళ్ళు మనం. आउ लिखि दउछु कोन बोली మనం ఏమని రాసిస్తున్నాం? we wish you a merry christmas प्रभु भाबुथिबे మనం ए माने पागल हो जाइछ పిచ్చలైపోయినారు. जदि टिके भी जदि प्रभु को लागुथिबो मोर जन्मदिन रे मो पाई लुगा हेउ बोली ఒకవేళ నా పుట్టిన దినంలో నాకు వస్త్రం కావాలని એટલે ସମସ୍ତେ ପିନ୍ଧି ପକେଇଛନ୍ତି ତାଙ୍କର ପାଇଁ ନାହିଁ అయితే అందరూ ఆ వస్త్రం ధరించుకునే ఉన్నారు కానీ ଭାବି ଦେଖନ୍ତୁ ଆପଣ ପାଗଳ କି ନୁହନ୍ତି ఒక్కసారి ఆలోచించండి, మీరు పిచ్చోలా కారా? ए वर्षर जन्म पर्वरे ఈ రోజు ఈ సంవత్సరంలో పుట్టిన దినం आपण लुगा किणवाक गले మీరు వస్త్రం కొనడానికి వెళ్తే जीसुଙ୍କ ପାଇଁ लुगा किण యేసు ప్రభు గురించి కూడా వస్త్రం కొనండి. आ जदि जीसु कोठी अछि बोली जानबाक चाहछन ఒకవేళ యేసు ఎక్కడ ఉన్నాడని మీరు తెలుసుకోవాలనుకుంటే जीसुଙ୍କର एड्रेस आगे मानक पाखरे अछि యేసు ప్రభువుల యొక్క అడ్రస్ ఇదిగో ఆయన దగ్గర ఉన్నాయి, नले मो पाखरे मते अछि నా దగ్గర కూడా ఉన్నాయి. को जगह रे प्रभु को जाई कि आपण पिंधेबे Yes. आपण होय तो जानिबे नाय प्रभु को लोक माने आपण को गाइड करबे ఏ స్థలములో వెళ్ళి ప్రభు కోసం వస్త్రం ఇవ్వాలని తెలియకపోతే ప్రభు దైవ సేవకులు మీకు బోధిస్తారు. जणे जणे हैदराबाद जाई कि किणुछन కొంతమంది హైదరాబాద్ వెళ్ళి వాళ్ళ డ్రెస్సులు కొనుక్కుంటున్నారు, जणे जणे कटक भुवनेश्वर जाई किणुछन కొంతమంది కటక్ భువనేశ్వర్ వెళ్ళి వాళ్ళ వస్త్రం. अच्छा प्रथमे का पई किणबे అయితే మొట్టమొదటిగా ఎవరి కోసం కొంటారు? प्रभु को पाए దేవుని కోసం. ए क्रिसमस रे देखांतु कि आपण प्रभु को केते प्रेम करछन ఈ క్రిస్మస్ లో మీరు చూపించాలి మీరు దేవునికి ఎంతవరకు ప్రేమిస్తారు. जदि आपण जिसुଙ୍କର जन्मदिन पाळिबा को चाहुछंती నిజముగా మీరు క్రీస్తు యేసు ప్రభు పుట్టిన దినం ఆచరించాలని అనుకున్నట్లయితే जन्मदिन रे जहार जन्मदिन ता पई भोजी हो ఎవరు పుట్టిన దినమో ఆయన కోసం భోజించాలి. डांको नो खुआई करी आमे खाई पी करी मस्त ఆయన కోసము భోజనం పెట్టక మన కోసం భోజనం చేస్తాం, మనం తింటుంటాం. सेमानको पई बोली किछि करा जा వారి కోసం మనం చేయాలి. हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. केमिति करिवे कोन करिवे ताहा पई प्रभु को दास मान को प्रभु रखिछंती ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, దైవ సేవకులకు దేవుడు వచ్చి ఉన్నాడు.
प्रभु को जन्मदिन को सेमती भाବରେ ମାନନ୍ତି। దేవుడి యొక్క పుట్టిన దినంలో ఆ విధంగా ఆచరించండి। हालेलुया హల్లెలూయా। प्रभु को तारा मानकर पछरे पछरे चली। దేవుడి యొక్క నక్షత్రమునకు వెంటనే నడవండి। तो तारा माने कोठी नहीं की पहुंचाइबे ఈ నక్షత్రములు ఎక్కడికి తీసుకుని మిగిలినది जो అని घरे यीशु अछंती। ఏ స్థలములో యేసు ఉన్నాడు। ता माने प्रभु यीशु दिने मध्य आकाश रे प्रकाशित होला। దాని అర్థము మధ్య ఆకాశమునికి దిగి వచ్చాడు। जो माने सेवक मानकर गाइडलाइन रे चालू थिबे ఎంతమంది అయితే శ్రావకులు నడిపించిన पाउल कहिले పౌలు అంటాడు कोलोस्य 1:28 रे కొలొస్సే మొదటి అధ్యాయం आमे प्रचार करूछु మేము ప్రచారం आमे शिक्षा देउछु మేము బోధిస్తున్నాం प्रत्येक को ప్రతి వారికి यीशु को सम्मुख रे యేసు ఎదుట सिद्ध करिके ठिया कर। వారిని సిద్ధపరిచి నిలబెట్టడానికి ता माने आम प्रचार रो लक्ष्य होछि అనగా మాకు బోధన ప్రకారం भीड़ जमा करबा नाय। ప్రజలకి ఒక కూడి పెట్టుట కాదు। आजकल क्राउड पुलर प्रीचर माने बहुत अछन। ఈ రోజు పెద్ద గ్రౌండ్ లోనే ప్రకటించే ఒక స్పీకర్స్ क्राउड को जमा करबे तांको प्रचार एमदी जे लोक माने सरदा ही की जमा हेबे। అటువంటి బోధకుల ఎదుట చాలా మంది కూడుకుంటారు। व्यभिचार चलिबो मदपान चलिबो मद व्यापार चलिबो खैनी पुड़िया दुकान भी चलिबो आउ दस मांस न देले भी चलिबो सब चलिबो बोले सब भिड़ आबे सेठी। ఎక్కడైతే నీవు ఆ తారతాగవచ్చు వ్యభిచారం చేయొచ్చు దొంగతనం చేయొచ్చు ఖైనీ చేసుకోవచ్చు అన్ని చెప్పినట్టు స్థలములో అయితే చాలా महा जनता जीसु को पछरे भी जाउथिले। అలాగే గుంపుగా కూడా యేసు किंतु जीसुଙ୍କର दृष्टि हे सान पलो बोली को కానీ యేసు ప్రభు అన్నారు చిన్న మంద అని మీద ఆయన అంటున్నారు। अनेक आहुत किंतु अल्प मनरे అందరూ చాలా మంది పిలువబడ్డారు కానీ వెచ్చబడ్డారు। एणु आपण अल्प लोकंको हुए तो नहीं कि जानतु जीसुको आगमन रे किंतु ठीक भावरे नहीं कि जा। కానీ తక్కువ మంది అయినా సరైన మార్గంలో యేసు దగ్గరికి నడిపించండి। एटा हला द्वितीय तारा। ఇది రెండవ నక్షత్రము। तृतीय चतुर्थ पंचम तारा कहबाको समय नाही। రెండో మూడో నాలుగో ఐదో చెప్పడానికి तृतीय तारा होछि पतित सेवक माने అనగా మూడో నక్షత్రము పతనమైపోయిన भ्रमणकारी केतु बोली जिहुदा 1:13 रे लिखा अछि। వాళ్ళు తిరుగుబాటుగా ఉన్న వారనేసి ए माने बुलुथिबे వాళ్ళు మర్చిపోతారు। कोनोसी जगह स्थिर नाही వాళ్ళు ఏ స్థలంలో స్థిరంగా ఉండరు। कोनोसी विषय रे मध्य स्थिर नुह ఏ విషయంలో కూడా నిలకడగా ఉండరు। शिक्षा रे मध्य विकृत होथिबे వారు శిక్షణ బోధనలో కూడా తిరుగుబాటుగా ఉంటారు। एमानक कथा आज कहबाको समय ఇవి మాటలు చెప్పడానికి సమయం లేదు। चतुर्थ तारा నాలుగో నక్షత్రం अब्राहमଙ୍କ संतान माननको तारा बा विश्वासी माने से माने అబ్రహాము యొక్క కుమారుల కుమార్తెకి అనగా आदि విశ్వాసి पुस्तक 15 अध्याय 2 ରୁ 5 जाय। आदि 15 ରୁ 2 ରୁ 5 ఆదికాండము 15 అధ్యాయము 2-3 వచనాల్లో पंचम तारा हेले स्वर्गदूत माने ఈ ఐదవ నక్షత్రం ఎవరనగా आयुब దూతలు। 38 ର 5 యోబు గ్రంథము 38 అధ్యాయము 8 వచనం। षष्ठ तारा प्रत्युषर पुत्र लुसिफर मध्य गोटे तारा। ఆరో నక్షత్రం సాతానికి సంబంధించిన ఒక కుమారుడు ఒక అయోగ్యుడు చుక్కనే అయి ఉన్నాడు। सप्तम तारा जगतर तारा అనగా ఏడవ నక్షత్రము లోకములో ఉన్న నక్షత్రం। एही प्रकार अनेक तारा कथा बाइबल रे लिखा अछि। బైబిల్లో అనేక నక్షత్రముల గురించి రాయబడి ఉన్నాయి। किंतु प्रभुक लोक माने కానీ దేవుని బదులుగా केउ माने अब्राहमंकर वंश अटंती। ఎవరు అబ్రహాముకు గోత్రం प्रभु अब्राहम को कहिले దేవుడు అబ్రహాముతో तमे सेबे అన్నాడు, गणी पारिबो गण మీరు ఒకవేళ లెక్క आमे చేయగలిగితే आकाशर तारा परि तुमर वंश। కానీ ఆకాశంలో నక్షత్రములని పిల్లలు నేను చేస్తాను। दुई गोटी अर्थ अछि एहार దీనికి రెండు భావం ఉన్నాయి। अब्राहमंग संतान माने आलोक रे मध्य तारा परि संख्या रे मध्य तारा परि। అబ్రహాము యొక్క కుమారులు లెక్కలో కూడా నక్షత్రం వలెనే ఎలుగులు కూడా నక్షత్రం వలెనే ఎంచబడ్డారు। केउ संतान माने को अब्राहमंकर वंशर तारा बोली आमे कहि परिबा। ఏ ఒక అబ్రహాము సంతానానికి గోత్రంలో ఒక సంతానం అని చెప్పబడుతున్నా। ता माने जणे जदि तारा हेबाकु चाहिबो ते अब्राहमंग संतान हेबाकु पड़िबो। ఒక వ్యక్తి నక్షత్రముగా అవ్వాలనుకుంటే అబ్రహాము ఒక సంతానముగా మారాలి। आपण केउ कर्म द्वारा अब्राहमंग तारा ही परिबे। ఏ పండుగను బట్టి అబ్రహాము ఒక నక్షత్రముగా ता మారగలడు। पई संतान हेबाकु पड़िबो। ఆయనకి కుమారుడుగా మారాలి। संतान किए हे परिबो। ఎవరు కుమారుడుగా మారగలడు? लूक 19:9 रे లూకా సువార్త 19 सेउ माने परित्राण पांती से माने ताकर संतान రక్షణ పొందుతారు వాళ్ళందరూ ఆయన కుమారుడు। यज्ञ को कुहागला
జక్కయ్యకి దేవుడు అన్నాడు, এই গ্রহের পরিত্রাণ উপস্থিত నేను ఇంటికి రక్షణ వచ్చింది, ଏ ମଧ୍ୟ ଜଣେ ଅବ୍ରାହମଙ୍କ ఈయన కూడా ସନ୍ତାନ। అబ్రాహాముకు కుమారుడే। ତାମାନେ ପରିତ୍ରାଣ ପାଇଥିବା ଗୋଟିଏ ଗୋଟିଏ ଖ୍ରୀଷ୍ଟିଆନ ଭାଇ ଭଉଣୀ, రక్షణ పొందినటువంటి ఒక్కొక్క సహోదరి సహోదరులు కూడా అబ్రాహాము కుమారుడు కుమార్తెలే, ଗୋଟିଏ ଗୋଟିଏ ତାରା ଅଟନ୍ତି। ఒక్కొక్క నక్షత్రమై ఉన్నారు। ଯେଉଁମାନେ ପାପରୁ ଫେରିଛନ୍ତି ఎంతమంది పాపము నుండి మారు మనసు పొంది ఉన్నారు, ସେମାନେ ଗୋଟିଏ ଗୋଟିଏ ତାରା ଅଟନ୍ତି। ఈ పాపమును తిరిగి వచ్చిన వారు ତେଣୁ ଯୀଶୁ କହିଲେ, నక్షత్రమై ఉన్నారు। అందుకే యేసు అన్నారు, ତୁମ୍ଭେମାନେ ଜଗତର ଜ୍ୟୋତି। మీరు లోకానికి వెలుగై ఉన్నారు। ହାଲେଲୁୟା, హల్లెలూయా, ପ୍ରେଜ୍ ଦ లార్డ్। ప్రైజ్ ది లార్డ్। ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ ଆପଣ କି ପ୍ରକାର ତାରା ଅଟନ୍ତି? దేవుని వాళ్ళారా, మీరు ఎటువంటి నక్షత్రమై ଏ ఉన్నారు? ଖ୍ରୀଷ୍ଟମାସର ସିଜନ ସମୟରେ ఈ క్రిస్మస్ పండుగ సీజన్ లో ମୋର ଆପଣମାନଙ୍କ ପାଇଁ ଅଭିନନ୍ଦନ ଅଟେ। నా ఒక వందనములు ఏమనగా, ଆପଣମାନେ ନିଜେ ଗୋଟିଏ ଗୋଟିଏ ତାରା ହୁଅନ୍ତୁ। నా కోరిక ఏంటనగా మీరు కూడా ఒక నక్షత్రం, ଆପଣଙ୍କ ହୃଦୟରେ ପ୍ରଭୁ ଯୀଶୁ ରୂପକ ତାରା ଉଦୟ ହୁଅନ୍ତୁ। మీ యొక్క హృదయములో యేసుక్రీస్తు ఒక నక్షత్రం వలెగా ఉద్భవించాలి। ଆପଣଙ୍କ ଭିତରେ ଅନ୍ଧକାର ନ ରହୁ, ଆପଣଙ୍କ ଦ୍ୱାରା ଲୋକମାନଙ୍କର ଅନ୍ଧକାର ଦୂର మీ ହେଉ। లోపల అంధకారం ఉండకుండా మీ వల్ల అంధకారంలో ఉన్న వారందరూ ఎలుగు చూడాలి। କେବଳ ଗିର୍ଜା ଘରେ ତାରା ଟାଙ୍ଗି ଦେଇ ସନ୍ତୁଷ୍ଟ ହୁଅନ୍ତୁ। కేవలము చర్చిలో మాత్రము ఈ యొక్క నక్షత్రము అంటించి సంతోష, ଆପଣଙ୍କ ଜୀବନରେ ଯୀଶୁ రూపକ ତାରାର ଆଲୋକ మీ ପ୍ରକାଶ କରିବ। జీవితంలో యేసు స్వరూపమైన ఆ ఒక నక్షత్రమును ఉద్భవించాలి। ଯଦି କେହି ଏ ବାକ୍ୟ ଶୁଣୁଛନ୍ତି, ఒకవేళ ఎవరికి వాక్యం ଯଦି ତୁମ ଘରେ ବିବାଦର ଅନ୍ଧକାର ଅଛି, మీ ఇంట్లో కలహానికి ତୁମ సంబంధించి, ଘରେ ମଦ୍ୟର କାରବାର ମଦ୍ୟପାନ ଅଛି, ఒకవేళ మీ ఇంట్లో కూడా ఒక స్థల త్యాగం, ଯଦି ତୁମ ଜୀବନରେ ବ୍ୟభిଚାରର ଅନ୍ଧକାର ଅଛି, జీవితంలో వ్యభిచారానికి సంబంధించిన చీకటి ଯଦି ତୁମ ఉన్నట్లయితే, ଜୀବନରେ କୌଣସି ବାଣିଜ୍ୟର କ୍ଷତି, ఒకవేళ మీ జీవితంలో ఒక వ్యాపారం చేసిన ఒక నష్టం, ଏ ସକଳ ଅନ୍ଧକାରକୁ ଦୂର କରିବା ఈ ପାଇଁ సకలమైన అంధకారమును దూరపరచడానికి ଯୀଶୁ ଉଜ୍ଜଳ ପ୍ରଭାତି ତାରା ଭାବରେ యేసు ଉଦିତ ప్రభువు ହେଲେ। వెలిగింపబడిన ఒక యువకు చుక్కగా ଯେ ఉద్భవించాడు। କେହି ତାହାଙ୍କୁ ବିଶ୍ୱାସ କରିବ, ఎంతమంది ఆయనకి నమ్ముకుంటారో, ଯେ କେହି ତାଙ୍କୁ ଗ୍ରହଣ କରିବ, ఎంతమంది ఆయనను అంగీకరిస్తారో, ସେ ତା ଜୀବନରେ ଆଲୋକ ପ୍ରକାଶ କରିବ। ఆయన వారి జీవితంలో ସବୁ ପାପ ରୋଗ ଅନ୍ଧକାରର ଶକ୍ତି ଦୂର ହେଇଯିବ। పాప సంబంధానికి రోగమంతయు దూరం ସେ అవుతాయి। ଅନ୍ଧକାର କ୍ଷମତାରୁ ଉଦ୍ଧାର କରିବେ। ఆ అంధకారంలో ఒక బానిసత్వం ఆయన రక్షించి ତାଙ୍କ ରାଜ୍ୟରେ ଆମମାନଙ୍କୁ ସ୍ଥାନ ଦେବେ। ఆయన రాజ్యంలో ఆయన మాకు స్థలం ତେଣୁ ఇస్తాడు। ଏ ଖ୍ରୀଷ୍ଟମାସର ଅବସରରେ అందుకే ఈ యొక్క క్రిస్మస్ యొక్క ଆପଣ ଆପଣଙ୍କୁ ସମୀକ୍ଷା କରନ୍ତୁ। మీ మధ్యలో మీరు ఒక్కసారి చూడండి। ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନେ ଭୟଙ୍କର ମହାମାରୀରୁ ଆମେ ରକ୍ଷା ପାଇ ଆସିଛୁ। ప్రియులారా, భయంకరమైన ఒక మహామారి నుండి మనం తప్పించబడి ఉన్నాం। ତଥାପି ଯଦି ଆମେ ପରିବର୍ତ୍ତନ ହୋଇନା, అయినా సరే మనలో మారు మనసు లేదంటే, ଆମୋସ 4:10 ଅନୁସାରେ, ଆମୋସ 4:10 ଅନୁସାରେ ఆమోష 4:10 ప్రకారముగా ମହାମାରୀ ପ୍ରଭୁ ଏଥିପାଇଁ ପଠାଇଛନ୍ତି, మహామారి దేవుడు దీని బట్టి ଆମମାନଙ୍କୁ ପାପରୁ ଫେରାଇବା ପାଇଁ। పాపము నుండి మమ్మల్ని మారు మనసు ଯଦି పొందాలి। ଆମେ ଫେରିବା ନାହିଁ, ఒకవేళ మనం తిరిగి రాకపోతే ଭୟଙ୍କର ଦଣ୍ଡ ଆସିପାରେ। భయంకరమైన ఒక సమస్య ତେଣୁ ଆଜି ଆମେ ଫେରି ଆସୁ అందుకే ఈ రోజు మనం తిరిగి రావాలి। ପ୍ରଭୁଙ୍କ ଆଲୋକରେ। ଆଲୋକ దేవుని వెలుగులో మనం ప్రకాశించాలి। ଖ୍ରୀଷ୍ଟମାସର ସିଜନରେ ఈ క్రిస్మస్ ఒక సందర్భంలో సూచించారు। ପ୍ରଭୁଙ୍କ ପ୍ରଭାତି ତାରା ଆପଣଙ୍କ ହୃଦୟରେ, ପରିବାରରେ, ମଣ୍ଡଳୀରେ ଉଦିତ ହେଉ। దేవుడు ఆ ఒక యువకుల చుక్క మీ హృదయంలో, మీ కుటుంబంలో, మీ సంఘములో వెలిగింపబడునుగా। ପ୍ରଭୁ ପ୍ରତ୍ୟେକଙ୍କ ଉପରେ ତାଙ୍କର ଆଲୋକ ପ୍ରକାଶ କର। దేవుడు ప్రతి వారి పైన ఆయన ఎలుగు ଯଦି ప్రకాశింపు। କୌଣସି ବାକ୍ୟ ଦ୍ୱାରା ଆପଣଙ୍କ ଜୀବନରେ ଯଦି ଆନ୍ଦୋଳନ ସୃଷ୍ଟି ହେଉଛି, ఒకవేళ ఏ వాక్యం వలన మీ జీవితంలో కలవరపడినట్లయితే ତାହାକୁ ଛାଡ଼ନ୍ତୁ ନାହିଁ, అవి విడిచిపెట్టకండి, ତାହାକୁ ଭୁଲନ୍ତୁ ନାହିଁ। అవి మర్చిపోకండి। ସମୀକ୍ଷା କରନ୍ତୁ, దానిని మీరు తనిఖీ చేయండి, ପରୀକ୍ଷା କରନ୍ତୁ। దాన్ని మీ మట్టుకు మీరు తనిఖీ ଯୀଶୁ ଏ చేసుకోండి। କାଗଜ ତାରା ନୁହନ୍ତି, ఈ యొక్క యేసు ప్రభువు ఈ ସେ ଆପଣଙ୍କ ଜୀବନର ତାରା ଅଟନ୍ତି। మీ జీవితంలో జరిగినటువంటి ఒక నక్షత్రంగా ఉండాలని ଆସନ୍ତୁ ସମୀକ୍ଷା କରିବା, దయచేసి ఒక్కసారి మా మట్టుకు మనం చూసుకుందాం, ପ୍ରାର୍ଥନା କରିବା। ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం। ମଙ୍ଗଳମୟ ସ୍ୱର୍ଗୀୟ ପିତା, గొప్ప దేవుడైన పరలోకమందున మా తండ్రి, ଆଜି ତୁମ ବାକ୍ୟାନୁଯାୟୀ ପ୍ରଭୁ ଆମେ ଅନେକ ତାରା ସମ୍ବନ୍ଧରେ ଅଧ୍ୟୟନ କରୁ। అయ్యా నీ వాక్యం ప్రకారంగా అనేక నక్షత్రం గురించి మేము నేర్చగలిగాం। ପ୍ରଭୁ ତୁମେ ଆମ ଜୀବନରେ ତାରା ଭାବରେ ଉଦିତ, అయ్యా మీరే మా జీవితంలో ఒక నక్షత్రం వలె వెలిగింపబడండి, ଆମମାନଙ୍କର ଅନ୍ଧକାର ଦୂର କଲ। మా అంధకారము దూరము చేశారు। ସେହିପରି ଅନେକ ଆଜି ଅନ୍ଧକାରରେ ଅଛନ୍ତି అదే ପ୍ରଭు, విధముగా అనేక మంది ఎప్పటి వరకు అంధకారంలో ఉన్నారు ప్రభు, ସେମାନଙ୍କୁ ଅନ୍ଧକାରରୁ ଆଲୋକକୁ
ଆଣିବା ପାଇଁ వారికి అంధకారం నుండి వెలుగుని ପ୍ରଭୁ తీసుకురావడానికి ତୁମର ଆଲୋକର ତାରା ଭାବରେ ଆମମାନଙ୍କୁ ବ୍ୟବହାର నీ వెలుగు సంబంధమైన నక్షత్రములు మమ్మల్ని ఓడుకుంది ଆଜିର ଏ ସେବା କାର୍ଯ୍ୟରେ ପ୍ରତ୍ୟେକଙ୍କୁ ତୁମେ ଛୁଇଁ ଦିଅ ప్రభా ఈ సేవలో ఈ కూడికలో అనేక మందికి మీరు తాకండి ଯଦି కాహారి ଜୀବନରେ କୌଣସି ଅନ୍ଧକାର ଅଛି ఎవరి జీవితంలో అయితే ఏ అంధకారమైన సంబంధం ଯୀଶୁଙ୍କ ନାମରେ ଦୂର ହେଉ యేసు నామములో దూరమవును ଯୀଶୁଙ୍କ ରକ୍ତରେ ଦୂର ହେଉ యేసు రక్తంలో దూరమవును గాక ପ୍ରତ୍ୟେକଙ୍କ ଜୀବନ ଶୁଚି ହେଉ ప్రతి ఒక్క జీవితము శుద్ధి అవును గాక ପବିତ୍ର ହେଉ పరిశుద్ధం ଏ చేయ ବାକ୍ୟକୁ ତୁମେ ମୁଦ୍ରାଙ୍କ କର ମହରାଙ୍କନ କର ఈ వాక్యం ప్రతి జీవితంలో అంకితం చేయ ପ୍ରତ୍ୟେକ ଜୀବନ ଆଶୀର୍ବାଦ ଯୋଗ ప్రతి జీవితము దీవింపబడాలి ପ୍ରଭୁ ଏ ମଣ୍ଡଳୀକୁ ବାଳକଙ୍କୁ ବିଶ୍ୱାସୀ ମାନଙ୍କୁ ଗ୍ରାମକୁ ତୁମ ହସ୍ତରେ ରଖିଲି ରାଜା అయ్యా ఈ సంఘమును సంఘ కాపరి గ్రామస్తుల చేతులు ସର୍ବ ପ୍ରକାର ଅନ୍ଧକାରରୁ ଏମାନେ ମୁକ୍ତ ହେଉ ప్రతి ప్రకారమైన అంధకారమును విడుదల పొందును గాక ମାନେ ତୁମର ଜ୍ୟୋତି ଭାବରେ ଜ୍ୱଳନ୍ତୁ నీ వెలుగులాగా ప్రకాశింపబడును గాక ପିତା ପୁତ୍ର ଧର୍ମାତ୍ମାଙ୍କ ନାମରେ ମୁଁ ଆଶୀର୍ବାଦ ଘୋଷଣା କରୁଛି తండ్రి కుమారుడు పరిశుద్ధ నామములో నేను ప్రకటిస్తున్నాను ମଣ୍ଡଳୀ ପୂର୍ବ ପଶ୍ଚିମ ଉତ୍ତର ଦକ୍ଷିଣରେ ବୃଦ୍ଧି ପାଅ ఈ సంఘమును నాలుగు దిక్కున అభివృద్ధి చెందును గాక ଏଠାରୁ ଅନେକ ତାରା ତୁଲ୍ୟ ସେବକ ମାନେ ଉତ୍ପନ୍ନ ହେଉ అనేక మంది నక్షత్రం వలె సేవకులు ఉద్భవించును గాక ଏ ମଣ୍ଡଳୀ ନର୍କର ବଳକୁ ପରାଜୟ କରିବାର ఈ ମଣ୍ଡଳୀ। సంఘము నరకము బలము నుండి ఆ విముక్తి పొందును గాక ତୁମର ସକଳ ଯୋଜନା ଏ ମଣ୍ଡଳୀରେ ସିଦ୍ଧ ହେଉ। నీ సంకల్పములన్నిటినీ ఈ సంఘంలో నెరవేరును గాక ତୁମ ହସ୍ତରେ ସମସ୍ତଙ୍କୁ ସମର୍ପଣ କରି ପ୍ରାର୍ଥନା ଯୀଶୁ ନାମରେ ମାଗି ప్రతి వారికి నీ చేతులు అప్పగించి ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్